मेरे प्रियो, इन दिनों में परमेश्वर की उपस्थिति में ठहरते हुए जो वचन हमें मिला है, आइए हम उस वचन की ओर जाएंगे। నా ప్రియులరా, ఈ సమయంలో ఈ కాలంలో దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు దొరికినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం। पढ़िएगा, చదువుదాం। निर्गमन की पुस्तक उसका 25वां अध्याय उसका 8 और 9 वचन। నిర్గమకాండము 25వ అధ్యాయము 8 మరియు 9 వాక్యాలను ధ్యానం చేద్దాం। Exodus chapter 25 verse 8 and 9। నిర్గమకాండము 25వ అధ్యాయము 8 మరియు 9 వాక్యాలను చదువుకుందాం। और वो मेरे लिए एक पवित्र स्थान बनाए कि मैं उनके बीच में निवास करूं। जो कुछ मैं तुझे दिखाता हूं अर्थात निवास स्थान और उसके सब सामान का नमूना, उसी के अनुसार तुम लोग उसे बनाना। నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను। నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను। मेरे प्रियो, यहाँ पर हम परमेश्वर के वचन में पढ़ते हैं। నా ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఏమని చెబుతున్నామంటే, परमेश्वर ने मूसा को जब सीनै पहाड़ पर बुलाया तब उसे ये आज्ञा दिया। దేవుడు ఎప్పుడైతే మోషేను సీనాయి కొండ మీదకి పిలిచాడో అప్పుడు ఆయన ఈ యొక్క ఆజ్ఞనిచ్చాడు। परमेश्वर ने उसे बोला, मेरे लिए एक पवित्र स्थान बनाए। దేవుడు చెప్పాడు కదా, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు। और वो जो पवित्र स्थान होगा, मैं उसमें सिर्फ थोड़ी देर के लिए नहीं आऊंगा, बल्कि मैं उसमें निवास करूंगा। ఆ యొక్క పరిశుద్ధ స్థలం ఏదైతే నువ్వు నిర్మిస్తావో దాంట్లో నేను ఏదో కొద్దిసేపటికి వరకు రాను, కానీ దాంట్లో నేను నివసిస్తాను। अभी हम लोग ये विषय सिर्फ शुरू कर रहे हैं। ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని కేవలం ఆరంభిస్తున్నాం మాత్రమే। कल सुबह चार्ट लगाकर इसको गहराई से सीखने का प्रयास करेंगे। రేపు ఉదయకాలంలో ఆ యొక్క చార్ట్ను మనం పెట్టి దీన్ని లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం। तो परमेश्वर ने जो निवास स्थान बनाने के लिए आज्ञा दिया, దేవుడు ఏదైతే నివాస స్థలాన్ని నిర్మించడానికి ఆజ్ఞాపించాడో उनके लिए 3 बातें विशेष रीति से बताई गई। దాని కొరకై 3 విషయాలను విశేషముగా దేవుడు చెప్పాడు। पहली बात थी, उस मंदिर को, उस निवास स्थान को पवित्र होना है। మొట్టమొదటిగా ఆ యొక్క మందిరము పరిశుద్ధమైనదై ఉండాలి। दूसरा, परमेश्वर जब उस भवन में, उस मिलाप के तंबू में आएगा, वो हमेशा के लिए बसने के लिए आ रहा है। రెండోది, ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారంలోకి దేవుడు వస్తాడో అక్కడ నివసించడానికి వస్తున్నాడు, లేక నిత్యము అక్కడ ఉండడానికి వస్తున్నాడు। और तीसरी बात है, वो जो मंदिर बनाया जाएगा, मिलाप का तंबू बनाया जाएगा, वो नमूने के अनुसार बनाना है। మూడోది, ప్రత్యక్ష గుడారం ఏదైతే నిర్మింపబడుతుందో అది మాదిరి ప్రకారంగానే నిర్మింపబడాలి। हाँ, पिछले दिनों में जब हम मिरालगुड़ा में मीटिंग किए थे तो नमूने के अनुसार की कुछ बातों को मैंने खोलकर वहां सिखाया था। గడిచినసారి మిరాలగూడలో ఎప్పుడైతే మీటింగ్స్ మనం చేసామో అప్పుడు ఆ యొక్క మాదిరిని గురించి నేను కొన్ని విషయాలను వివరించి చెప్పాను। लेकिन अब की बार उससे थोड़ा आगे बढ़ेंगे। ఈసారి మనం దానికంటే ఇంకా కొద్దిగా ముందుకెళ్తాం। तो मेरे प्रियो, ये स्थान पवित्र होना है। నా ప్రియులారా, ఈ యొక్క స్థలము పరిశుద్ధమైనదై ఉండాలి। ये परमेश्वर का निवास स्थान बनना है। ఇది దేవుని యొక్క నివాస స్థలముగా మారాలి। ये नियम के अनुसार, कानून के अनुसार और जो नमूना दिया गया उसके अनुसार होना है। ఇది నియమమును అనుసరించి, నిబంధన అనుసరించి ఏదైతే పద్ధతి ఇచ్చాడో ఆ మాదిరి చొప్పుననే తయారు చేయబడాలి। ये निवास स्थान कैसा होना है? ఈ యొక్క నివాస స్థలం ఎలా ఉండాలి? परमेश्वर कहता है कि मैं उनके बीच में निवास करूंगा। దేవుడనగా నేను వారి మధ్యలో నివసిస్తాను। मैं इसको थोड़ा समझाने के लिए आपको प्रयास करता हूँ, నేను దీన్ని కొద్దిగా మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను। कि यही विषय लेकर हम इन दिनों में आगे जाएंगे। ఎందుకంటే ఇదే విషయాన్ని తీసుకొని మనం ఈ రోజుల్లో మనం ముందుకు సాగబోతున్నాం। परमेश्वर कहता है, मैं उनके बीच में आकर बसूंगा। దేవుడు అంటున్నాడు కదా, నేను వచ్చి వారి మధ్యలో నివసిస్తాను। अभी पास्टर जी ने ये मीटिंग यहाँ पर रखा है। ఇప్పుడు పాస్టర్ గారు ఈ యొక్క మీటింగ్ ఇక్కడ పెట్టారు। पास्टर जी को मालूम है यहाँ पर बाहर से कुछ लोग आएंगे तो उनके रहने के लिए इंतजाम किया है। ఆ పాస్టర్ గారికి తెలుసు బయట నుంచి కొంతమంది వస్తారు కాబట్టి వారు ఉండడానికి కొరకు ఏర్పాట్లు చేశారు। हम सबके घरों में मेहमान लोग आते हैं। మనందరి ఇళ్లలో కూడా బంధువులు వస్తుంటారు। जब कोई 1 या 2 दिन के लिए आता है तो हम कैसा तैयारी करते हैं? ఎవరైనా కానీ ఒక రోజు 2 రోజుల వరకు వస్తే ఇలా మనం వాళ్ళ కొరకు సిద్ధపరుస్తాం। मान लीजिए हमारे पास एक रूम है जो एक स्टोर की तरह हम इस्तेमाल करते हैं। ఇలా అనుకుందాం, మన దగ్గర ఒక రూమ్ ఉంది,
దాన్ని ఒక స్టోర్ లాగా మనం వాడుకుంటున్నాం అనుకోండి. अगर कोई हमारे घर में 1 या 2 दिन के लिए आ रहा है, ఎవరైనా మన ఇంటికి ఒక రోజుకో 2 రోజులకి వచ్చినట్లయితే हम क्या करते हैं, మనం ఏం చేస్తాం, हम उस सामान को एक साइड में लगा देते हैं, దాంట్లో మనం వాడని సామాన్ అంతా ఒక ప్రక్కకు ఒక మూలకు మనం చేరుస్తాం. और कोई बेडशीट या कोई अच्छा कपड़ा लेके उसके ऊपर ढक देते हैं. దాని తర్వాత ఒక బెడ్షీట్ దాని మీద కప్పేస్తాం. क्यों? ఎందుకు? 1 या 2 दिन के लिए आएंगे, एडजस्ट करके चले जाएंगे. ఎందుకంటే ఒక రోజుకు 2 రోజులకు వస్తున్నారు, ఆ ఉన్న స్థలంలోనే వారు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతారని. लेकिन जब हम किसी घर में रहना शुरू करते हैं, కానీ మనం ఎప్పుడైనా ఒక ఇంట్లో ఉండడానికే ఉంటాం అనుకోండి, तो हर छोटी बड़ी चीज चाहिए, అప్పుడు ప్రతి చిన్నది పెద్దది అన్ని కావాలి. हर चीज सिस्टमैटिक चाहिए. ప్రతిది కూడా పద్ధతి ప్రకారంగా మనకు కావాలి. 1 या 2 दिन के लिए कहीं भी कैसे भी हम रह लेते हैं. ఒక రోజు 2 రోజులు అయితే ఎక్కడైనా ఎలాగైనా మనం ఉండగలుగుతూ ఉంటాం. कई बार हम लोग दूसरी जगह में दूसरों के घर में जाते हैं मेहमान बनकर. పలుమార్లు మేము ఇతరుల యొక్క ఇళ్ళలోకి బంధువుగా అతిథిగా మేము వెళ్తూ ఉంటాం. और जब हम अतिथि बनकर जाते हैं तो हम कैसे भी एडजस्ट कर लेते हैं. మనం ఏదో బంధువుగా గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఎలాగైనా మనం అడ్జస్ట్ అవుతుంటాం. लेकिन जब हम अपने घर में रहते हैं या जहां हम बसते हैं वहां हम एडजस्ट नहीं करते, बल्कि चीजों को बदलने का प्रयास करते हैं. కానీ ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించగాని మనము ఆ ఉన్న వాటిని మార్చడానికి లేక మనకు అనుకూలంగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. अभी प्रभु के दास पास्टर आमोस और उनकी पत्नी यहाँ रहते हैं. ఇప్పుడు ఇక్కడ దేవుని దాసుడు పాస్టర్ ఆమోస్ గారు మరియు వారి సత్యమని ఇక్కడ ఉంటున్నారు. समझाने के लिए एक उदाहरण बताता हूँ. మీకు అర్థం కావాలని ఒక ఉదాహరణ చెప్తున్నాను. सिस्टर, क्योंकि सब स्त्रियों का ज्यादा समय किचन में बीतता है. ఇప్పుడు సహోదరులు ఎక్కువ తరచుగా ఎక్కువ సమయాన్ని కిచెన్ లో గడుపుతూ ఉంటారు. और किचन में जब वो काम करते तो असहज है, क्योंकि सामान इधर उधर बिखरा हुआ है. ఎందుకంటే ఇప్పుడు ఆ కిచెన్ లో పనిచేస్తున్నప్పుడు సామాను అక్కడిక్కడ పడి ఉంటుంటాయి. रोज काम करते तो कुछ परेशानी होता है. ప్రతి రోజు కూడా పనిచేస్తున్నప్పుడు ఆ సామాన్ అక్కడిక్కడ ఉంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. अभी 1-2 दिन के लिए कुछ लोग मेहमान लोग आए हुए हैं. ఇప్పుడు 1-2 రోజుల కొరకు బంధువులు వచ్చారు. जरूर वो किचन में हेल्प करते होंगे. తప్పకుండా ఆ కిచెన్ లో వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. अगर उनको कुछ असहज होगा तो वो एडजस्ट करेंगे, 2 दिन की बात है. వాళ్ళకి ఏదైనా కానీ ఇబ్బందిగా లేకపోతే అసహజంగా అనిపించినప్పుడు సరే 1-2 రోజులే కదా అని వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. लेकिन अगर सिस्टर असहज है तो वो एडजस्ट नहीं करेगी, बल्कि उसको वो सुधारने का प्रयास करेगी. కానీ అదే ఇక్కడ ఉండేటువంటి సిస్టర్ కి అది అసహజంగా ఉంటే దాన్ని సరేలే అని అడ్జస్ట్ కాదు, కానీ దాన్ని సరి చేయడం కొరకు మంచిగా క్రమబద్ధీకరించడం కొరకు ప్రయాసపడుతుంది. अगर पास्टर जी बोलेंगे अरे कोई नहीं एडजस्ट कर लो, कुछ नहीं होता, ఒకవేళ పాస్టర్ గారు పర్వాలేదులే కొద్దిగా అడ్జస్ట్ గా ఏం కాదు అని అంటే सिस्टर क्या बोलेंगे? సిస్టర్ గారు ఏమంటారు, ये एक दिन की बात थोड़ी ना जो एडजस्ट करेंगे. ఇది ఒక్కరోజు విషయం ఏమన్నా అడ్జస్ట్ కావడానికి इसको ऐसा ठीक करो ताकि प्रॉब्लम ना हो. అంటారు కదా, దీన్ని ఇలా చేయండి, దీన్ని ఇలా మంచిగా చేయండి, దాని తర్వాత ఏ ఇబ్బంది ఉండదు అని అంటారు. मैं ये बातें क्यों बता रहा हूँ? నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే क्योंकि परमेश्वर कह रहा है मैं थोड़ी देर के लिए नहीं आ रहा हूँ, बल्कि मैं बचने के लिए आ रहा हूँ. దేవుడు అంటున్నాడు కదా, నేనైతే కొన్ని రోజుల కొరకు రావడం లేదు, నేను మీ మధ్య నివసించడానికి వస్తున్నాను. क्योंकि थोड़ी देर के लिए एडजस्ट कर सकते हैं, ఏదో కొద్దిసేపటి వరకు అయితే అడ్జస్ట్ చేయొచ్చు, लेकिन हमेशा के लिए बचने के लिए आ रहे तो सब कुछ सिस्टमैटिक होना चाहिए. కాబట్టి ఎప్పుడు ఉండడానికి కొరకు వస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా క్రమబద్ధీకరణలో ఉండాలి, లేదా పద్ధతి ప్రకారంగా ఉండాలి. इसलिए परमेश्वर ने स्पेशली कहा, అందుకనే దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు, मेरे लिए निवास स्थान बनाओ. నా కొరకు మీరు ఒక నివాస స్థలమును సిద్ధపరచండి లేక నిర్మించండి. परमेश्वर सीनै पहाड़ पर भी आया, దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చాడు, लेकिन वहां के लिए नमूना नहीं दिया. అక్కడి కొరకు ఏ మాదిరిని చూపించలేదు. बस इतना कहा इसके चारों तरफ एक बाड़ा बांध दो ताकि कोई पहाड़ को या उसके पत्थरों को ना छुए ना ऊपर चढ़े. ఆయన కేవలం ఇది చెప్పాడు, మీరు ఆ యొక్క కొండ చుట్టూ ఒక ప్రాకారాన్ని లాగా తయారు చేయండి, ఎందుకంటే ఎవరు పైకి కూడా ఎక్కకూడదు, ఎవరు కూడా ఆ రాళ్లను ముట్టకూడదు అని చెప్పాడు. सीनै पहाड़ पर वो हमेशा के लिए नहीं आया. సీనాయి కొండ మీదకి ఆయన ఎప్పటికో ఉండడం కొరకు రాలేదు. वो अपने लोगों से मिलने आया, बात करने आया, वो हमेशा वहां नहीं आया. ఆయన తన ప్రజలతో కలవడం కొరకు మాట్లాడడం కొరకు వచ్చాడు, ఆయన ఎప్పుడు అక్కడ ఉండడం కొరకు రాలేదు. लेकिन इस मिलाप के तंबू में वो सदा के लिए बसने के लिए आ रहा है. కానీ ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉండడం కొరకే, దాంట్లో నివసించడం కొరకే వస్తున్నాడు. इसलिए उसकी तरफ स्पेशल ध्यान देना पड़ेगा. అందుకనే దాని వైపు ఒక ప్రత్యేకంగా మనం ధ్యానం ఉంచాలి. इसलिए उसकी
उसकी तरफ विशेष ध्यान देकर उसको वैसा ही बनाना है ताकि परमेश्वर उसमें आराम से वास कर सके। కాబట్టి దాన్ని ఎలాగో చెప్పబడింది అలాగే తయారు చేయాలి, ఎందుకనగా దాంట్లో దేవుడు నివసించాలి కనుక। इसलिए परमेश्वर ने कहा उसे पवित्र होना चाहिए। అందుకని దేవుడు అన్నాడు అది పరిశుద్ధమైనది ఉండాలి, उसे मेरे बसने के योग्य होना चाहिए, అది నేను నివసించడానికి యోగ్యమైనదిగా ఉండాలి। और ये दोनों चीजें होना है तो ఈ రెండు కూడా కావాలంటే मैंने जो नमूना दिया है वैसा ही बनाना। నేను ఏదైతే మాదిరిని చూపించానో ఆ చూపించిన మాదిరి చొప్పుననే చేయాలి। इसलिए मूसा तू अपनी इच्छा के अनुसार नहीं बना सकता, కాబట్టి మోషే నువ్వు నీ ఇష్ట ప్రకారంగా చేయడానికి లేదు, कि वो तेरा निवास स्थान नहीं है, ఎందుకనగా అది నీ నివాస స్థలము కాదు, वो तू तेरे बसने की जगह नहीं है, అది నీవు నివసించే స్థలము కాదు, मैं आकर बसूंगा। నేను వచ్చి నివసిస్తాను। और मेरे प्रियो जब परमेश्वर का महिमा उस मिलाप के तंबू में उतर आया, నా ప్రియులారా ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష గుడారంలోకి దిగి వచ్చిందో तब वचन में लिखा है मूसा भी अंदर ठहर न सका, वो बाहर निकल गया। అప్పుడు వాక్యంలో ఏమని రాయబడిందంటే మోషే కూడా లోపల నిలవలేకపోయాడు, ఆయన బయటికి రావాల్సి వచ్చింది। ये तीनों बातों को आप याद रखिएगा, हम इन दिनों में इन बातों को समझने का प्रयास करेंगे। కాబట్టి ఈ మూడు విషయాలను మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ యొక్క మూడు విషయాలను ఈ దినాల్లో మనం నేర్చుకోబోతున్నాం। पहली बात क्या है? ఏంటిది మొట్టమొదటిది? ये जो मिलाप का तंबू बना रहे हैं ये पवित्र होना है। ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఏదైతే నిర్మిస్తున్నారో అది పరిశుద్ధమైనదై ఉండాలి। नंबर 2, రెండవది ये परमेश्वर के योग्य निवास स्थान होना है। అది దేవునికి యోగ్యమైన నివాస స్థలముగా ఉండాలి। नंबर 3, మూడవది ये नमूने के अनुसार होना है। అది మాదిరి చొప్పున తయారు చేయబడాలి। एक और वर्ष हम पढ़ेंगे, ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం। निर्गमन 25वां अध्याय उसका 40वां वचन। నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనాన్ని। और सावधान रहकर इन सब वस्तुओं को उस नमूने के अनुसार बनाना जो तुझे इस पर्वत पर दिखाया गया है। కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము। न केवल परमेश्वर से बताकर छोड़ रहा है, కేవలం ఆయనకు ఏదో దేవుడు చెప్పి విడిచిపెట్టడమే కాకుండా విడిచిపెట్టట్లేదు, కానీ बल्कि परमेश्वर चेतावनी दे रहा है। కానీ దేవుడు అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు। परमेश्वर कह रहा है सावधान, జాగ్రత్త, जैसे बोला है वैसा ही बनाना। ఎలాగైతే చూపబడిందో అలాగే చేయాలి, ఎలాగో చెప్పబడిందో అలాగే చేయాలి। इसलिए मेरे प्यारों, అందుకని నా ప్రియులారా परमेश्वर का वास स्थान उसकी इच्छा के अनुसार होना है। కాబట్టి దేవుని యొక్క నివాస స్థలము ఆయన యొక్క ఇష్టము చొప్పుననే ఉండాలి। मेरी इच्छा के अनुसार नहीं, నా ఇష్టం చొప్పున కాదు, किसी सेवक की इच्छा के अनुसार नहीं, ఎవరో సేవకుని యొక్క ఇష్టం చొప్పున కాదు, बल्कि परमेश्वर ने जो नमूना दिया उसके अनुसार ये निवास स्थान को बनाना है। కానీ దేవుడు ఏదైతే నమూనాన్ని ఇచ్చాడో మాదిరిని ఇచ్చాడో దాని ప్రకారంగా ఈ నివాస స్థానాన్ని తయారు చేయాలి। मेरे प्यारों, बाइबल में हम कई तरह के मंदिर को देखते हैं। నా ప్రియులారా బైబిల్లో అనేక రకాలైనటువంటి మందిరాలను మనం చూస్తుంటాం। कई तरह का मंदिर का मतलब है कई मंदिर को देखते हैं। మనం ఎన్నో రకాల మందిరాలు అంటే ఎన్నో మందిరాలను చూస్తున్నాం। सबसे पहले मिलाप का तंबू मूसा ने बनाया, మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారాన్ని మోషే తయారు చేశాడు, जिसके बारे में अभी हम बात कर रहे हैं। దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం। और ये जो मिलाप का तंबू है ये दाऊद के समय तक बना रहा। ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దావీదు సమయం వరకు ఉండింది। दाऊद चाहता था कि परमेश्वर के लिए एक पक्का भवन बनाए, लेकिन परमेश्वर ने उसे मना किया। దావీదు దేవుడి కొరకు ఒక పక్కా మందిరాన్ని నిర్మించాలని కోరుకున్నాడు, కానీ దేవుడు దావీదుకు వద్దని చెప్పాడు। तब परमेश्वर ने सुलेमान को चुना और उसने परमेश्वर के लिए एक भवन बनाया। దావీదుకు అనుమతించలేదు కనుక ఆయన సొలొమోను ఎన్నుకొని ఆ సొలొమోనుతో మందిరాన్ని కట్టించాడు। और ये दूसरा मंदिर था जो सुलेमान ने बनाया। ఈ రెండో మందిరాన్ని సొలొమోను కట్టాడు। और उसके बाद मिलाप के तंबू का पूरा सामान उस सुलेमान के मंदिर में शिफ्ट कर दिया गया। దాని తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా ఆ యొక్క సొలొమోను కట్టిన మందిరంలోకి బదిలీ చేయడం జరిగింది। वाचा का संदूक भी उसमें ले जाया गया। నిబంధన మందసం కూడా తీసుకోబడింది। बाकी सब चीजें लगभग नई बनाई गई, लेकिन वाचा का संदूक वही था। మిగతా ఉపకరణాలు అయితే మిగతా కొత్తగా తయారు చేశారు, కానీ నిబంధన మందసం మాత్రం అదే ఉండింది। बस उसने सुलेमान ने एक ही काम किया कि कुछ दो बड़े करूबों को बनाकर एक को
दाहिनी और एक को बाईं ओर खड़ा किया था। ఆ సొలొమోను గారు ఏం చేశారంటే రెండు కెరూబులను తయారు చేసి ఒకటి ఎడమ పక్కగా ఒకటి కుడి పక్కగా దాన్ని అమర్చాడు. और नबूकदनेस्सर के समय तक ये सुलेमान का मंदिर बना रहा। నెబుకద్నెజరు రాజు సమయం వరకు ఈ యొక్క సొలొమోను మందిరం ఉండింది. लेकिन नबूकदनेस्सर ने इस मंदिर को आग लगाकर फूंक दिया కానీ నెబుకద్నెజరు రాజు ఈ యొక్క మందిరాన్ని అగ్ని చేత కాల్చేశాడు. और इसका पूरा सोना निकाल कर ले गया దాని యొక్క బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. और उसका पत्थर नीचे गिरा दिए गए। దాని యొక్క రాళ్ళు పడద్రోయబడ్డాయి. तब परमेश्वर ने कुस्रू को खड़ा किया। దాని తర్వాత దేవుడు కుస్రు రాజును నిలబెట్టాడు. और कुस्रू राजा ने अपने पहले साल के पहले महीने के पहले दिन को आज्ञा दिया कि वो मंदिर जो सुलेमान ने बनाया था वहीं पर एक और मंदिर दोबारा से बनाया जाए। కుస్రు రాజు ఎప్పుడైతే ఆ యొక్క రాజగద్దె మీదకి ఎక్కాడో మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజునే ఆజ్ఞ ఇచ్చాడు. ఏదైతే సొలొమోను మందిరం కట్టబడింది పడద్రోయబడిందో అదే స్థలంలో ఇంకొక మందిరం కట్టాలని ఆజ్ఞాపించాడు. लगभग 150 साल पहले परमेश्वर ने यशायाह के द्वारा भविष्यवाणी करवाया था कि मेरा दास कुस्रू को मैं चुना है जो मेरा मंदिर बनवाएगा। దాదాపుగా 150 సంవత్సరాల పూర్వం క్రితమే యెషయా ద్వారా ప్రవచనం చెప్పబడింది. నా ఒక కుస్రు రాజు వచ్చి నా యొక్క మందిరం కడతాడని ప్రవచనాత్మకంగా చెప్పబడింది. और कुस्रू राजा ने एक प्रधान जरुब्बाबेल को बनाकर यरूशलेम में भेजा और उन्हें आज्ञा दिया कि जाओ यहोवा के लिए एक मंदिर बनाओ। అప్పుడు కుస్రు రాజు జెరుబ్బాబెలు అనేటువంటి ఆ ప్రధానిని ఎన్నుకొని ఆయనను పంపించి యెరూషలేముకు పంపించి వెళ్ళు నువ్వు దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టమని చెప్పాడు. इसीलिए उसे जरुब्बाबेल का मंदिर कहा जाता है। అందుకని ఆ యొక్క మందిరాన్ని జెరుబ్బాబెలు మందిరం అని కూడా చెప్పబడుతుంది. वो भी ज्यादा दिन बना नहीं रहा, కానీ అది కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. उसे भी नाश कर दिया गया। దాన్ని కూడా నాశనం చేశారు. उसके बाद దాని తర్వాత हेरोदेस जब यरूशलेम में राजा बना तो उसने एक मंदिर बनवाया। హేరోదియ రాజు ఎప్పుడైతే ఆ యెరూషలేములో రాజుగా అయ్యాడో అప్పుడు ఆయన ఒక మందిరాన్ని కట్టాడు. और उसे उस मंदिर बनवाने में 46 साल लग गए। ఆయన ఆ మందిరాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. और उसने बहुत बड़े बड़े पत्थरों के साथ ये मंदिर बनवाया था। ఆయన పెద్ద పెద్ద రాళ్లతో ఆ మందిరాన్ని కట్టాడు. वही मंदिर यीशु के समय में था, అదే మందిరం యేసు యొక్క సమయంలో ఉండింది. लेकिन वो भी 70 AD में गिरा दिया गया, जला दिया गया। అది కూడా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో అది పడద్రోయబడింది లేక కాల్చబడింది. वो दिन से लेकर आज के दिन तक यहूदियों के पास कोई मंदिर नहीं है। ఆ దినమును మొదలుకొని ఈ దినం వరకు యూదుల దగ్గర ఏ మందిరం లేదు. क्योंकि इस समय में एक और मंदिर प्रभु यीशु तैयार कर रहा है। ఎందుకనగా ఈ సమయంలో మరి ఒక మందిరాన్ని యేసుక్రీస్తు తయారు చేస్తున్నాడు లేక సిద్ధపరుస్తున్నాడు. और वो यीशु का मंदिर है। అది యేసుక్రీస్తు యొక్క మందిరం అయి ఉన్నది. वो यीशु जो मंदिर बना रहा है वो हम लोग हैं। యేసుక్రీస్తు యొక్క మందిరాన్ని తయారు చేస్తున్నాడో అది మనమై ఉన్నాము. जब यीशु मसीह अपनी कलीसिया को ले जाएगा, ఎప్పుడైతే యేసుక్రీస్తు తన యొక్క సంఘాన్ని తీసుకొని వెళ్తాడో तो मसीह विरोधी एक और मंदिर बनाएगा जो 7 साल के लिए रहेगा। క్రీస్తు విరోధి మరొక మందిరాన్ని కడతాడు. అది 7 సంవత్సరాల కొరకే ఉంటుంది. उसके बाद जब यीशु 1000 साल राज्य करने के लिए आएगा तो उस मंदिर को नाश करेगा क्योंकि वह अशुद्ध हो जाएगा। దాని తర్వాత యేసు ప్రభు ఎప్పుడైతే 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయడానికి వస్తాడో దాన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే అది అపవిత్రమైపోయింది, అశుద్ధమైపోయింది కనుక. तब यीशु मसीह एक और मंदिर बनवाएगा जो 1000 साल तक स्थापित रहेगा। దాని తర్వాత యేసుక్రీస్తు మరొక మందిరాన్ని తయారు చేస్తాడు. అది 1000 ఏళ్ల వరకు ఉంటుంది. तो इस प्रकार ये सब मंदिर हम देखते हैं। ఈ విధంగా మనము మందిరాలను చూస్తున్నాం. जो मिलाप का तंबू है वो आज की कलीसिया को दर्शाता है। ఆ ప్రత్యక్ష గుడారం అనేది ఈ రోజు యొక్క సంఘాన్ని సూచిస్తుంది. मिलाप का तंबू का जो चीजें हैं वो आज की कलीसिया में आत्मिकता के साथ अगर देखेंगे तो वैसा ही यीशु मसीह की कलीसिया होना है। ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటివి ప్రత్యక్ష గుడారం కానీ దానిలో ఉన్న ఉపకరణములు కానీ ఆధ్యాత్మిక అర్థంతో కనుక మనం చూస్తే ఈనాటి సంఘము ఆ మాదిరిగా ఉండాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. इसीलिए मैंने ये विषय लिया है అందుకని ఈ యొక్క విషయాన్ని నేను తీసుకున్నాను. ताकि हम जाने कि हमें कैसा मंदिर होना है, కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి మనము ఎలాంటి మందిరముగా ఉండాలి అని, हमें किस प्रकार का मंदिर बनना है। మనం ఎలాంటి మందిరముగా తయారు కావాలి. मेरे प्रिय परमेश्वर ने हमें भी मंदिर बनाया है। నా ప్రియులారా దేవుడు మనల్ని కూడా మందిరంగా తయారు చేశాడు. पुराना नियम नए नियम की छाया है। పాత నిబంధన
కొత్త నిబంధనకు ఒక ఛాయ వంటిది. जो कुछ भी घटनाएं घटी है वो आत्मिक जीवन में हमें कुछ सिखाती है. ఏవైతే సంఘటనలు జరిగాయో అవి మనకు ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాలను నేర్పిస్తున్నాయి. उन सबका कुछ न कुछ उद्देश्य है. వాటన్నిటి వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంది. उसका कुछ आत्मिक अर्थ है जो हमारे जीवन में पूरा होना चाहिए. వాటిలో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది, మన జీవితంలో అవి నెరవేరాలి. इसीलिए मैंने ये विषय लिया है. అందుకని ఈ యొక్క విషయాన్ని తీసుకున్నాను. परमेश्वर ने ये विषय आप लोगों के बीच में बांटने के लिए अनुमति दिया. ఈ యొక్క విషయాన్ని మీ మధ్యలో చెప్పడం కొరకు దేవుడు అనుమతించాడు. इसलिए मेरे प्रिय हम वो मंदिर है जो यीशु मसीह का मंदिर है. అందుకని ప్రియులారా మనము యేసుక్రీస్తు యొక్క మందిరమై ఉన్నాము. मैंने बताया अभी मैं सिर्फ शुरुआत कर रहा हूँ, इंट्रोडक्शन दे रहा हूँ. నేను చెప్పాను, నేను కేవలం ఇప్పుడు ఒక ఉపోద్ఘాతాన్ని ఇస్తున్నాను. और हम लोग कल से इसको और गहराई से सीखने का प्रयास करेंगे. మనం రేపటి నుంచి ఈ యొక్క విషయాన్ని లోతుగా ధ్యానించబోతున్నాం. मेरे साथ आकर निकालिएगा चैप्टर 3 वर्स 16. నాతో కలిసి మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 కాస్త తీయండి. पहला कुरिन्थियों 3 अध्याय का 16 वचन. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం. क्या तुम नहीं जानते कि तुम परमेश्वर का मंदिर हो और परमेश्वर का आत्मा तुम में वास करता है. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? और परमेश्वर का मंदिर पवित्र है. దేవుని యొక్క మందిరము పవిత్రమై ఉన్నది. और वो तुम हो. అది మీరై ఉన్నారు. जैसे परमेश्वर ने मिलाप के तंबू को बनाने का आज्ञा दिया, ఎలాగైతే దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు, और वो मिलाप का तंबू बनने के बाद प्रभु परमेश्वर यहोवा उसके अंदर आकर वास किया. దాని తర్వాత ప్రత్యక్ష గుడారం తయారైపోయిన తర్వాత దేవుడు యెహోవా వచ్చి దాంట్లో నివాసం చేశాడు. ठीक उसी प्रकार से प्रभु यीशु मसीह अपनी कलीसिया को बोलता है कि तुम मेरा मंदिर हो. అలాగే ప్రభు యేసుక్రీస్తు తన యొక్క సంఘంతో చెప్తున్నాడు, మీరు నా మందిరమై ఉన్నారు. क्योंकि पौलुस यीशु के उपदेश को, यीशु की बातों को सिखाता है. పౌలు గారు యేసుక్రీస్తు యొక్క ఉపదేశాన్ని ఆయన చెప్పిన విషయాలను నేర్పిస్తున్నాడు. हम लोग तो पाप में पड़े हुए थे, మనమైతే పాపంలో పడి ఉంటివి, अधर्म में फंसे हुए थे, అవినీతిలో ఇరుక్కొని ఉంటివి, हमारे जीवन में बहुत सी कमियां घटिया था, మన జీవితంలో లోపములు బలహీనతలు ఉండేవి. लेकिन वो सृष्टिकर्ता परमेश्वर प्रेम के कारण धरती पर उतर आया. ఆ సృష్టికర్త దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. क्योंकि उसने हमें बनाया है. ఎందుకంటే ఆయన మనల్ని తయారు చేశాడు. वो हमारा सृष्टिकर्ता पिता है. ఆయన మన సృష్టికర్త తండ్రి ఉన్నాడు. वो नहीं चाहता था कि हम नाश हो जाए. ఆయన మనం నాశనం కావాలని కోరుకోలేదు. इसलिए वो धरती पर उतर आया. అందుకని ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. अनंत काल का पिता धरती पर उतर आया. నిత్యుడకు తండ్రి భూమి మీదకి దిగి వచ్చాడు. शांति का राजकुमार धरती पर उतर आया. సమాధానకర్త దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. वो अद्भुत युक्ति करने वाला परमेश्वर धरती पर उतर आया. ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు? क्योंकि वो अपने लोगों से प्रेम करता है. ఎందుకంటే ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కనుక. नहीं चाहता लोग नाश हो जाए. ప్రజలు నాశనం కావాలని ఆయన కోరుకోలేదు. इसलिए वो मनुष्य रूप धारण करके आ गया. అందుకని ఆయన మనిషి రూపంలో ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. उसने अपना स्वर्ग छोड़ दिया. ఆయన తన పరలోకాన్ని విడిచిపెట్టాడు. उसने अपना सिंहासन छोड़ दिया. తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు. उसने परमेश्वर स्वर्गदूतों की महिमा को छोड़ दिया. ఆయన పరలోక దూతల యొక్క మహిమను విడిచిపెట్టాడు. मेरे प्यारों, वो धरती पर मनुष्य बनकर उतर आया. నా ప్రియుల ఆయన మనిషిగా మారి భూమి మీదకి దిగి వచ్చాడు. ये धरती पर रहते हुए उसे कितना कठिन परिस्थितियों का सामना करना पड़ा. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. परमेश्वर के समय में रहते हुए उसे वो सब कुछ सहना की जरूरत नहीं थी. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ సహించాల్సిన అవసరం లేకుండే. जब वो सिंहासन पर बैठता है और उसे कहीं जाना है तो वो जाता नहीं है, बल्कि सिंहासन संपूर्ण जाता है. ఎప్పుడైతే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడో, ఎక్కడికైనా ఆయనకు వెళ్ళాలంటే ఆయనకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం సింహాసనమే వెళ్ళిపోతుంది. क्योंकि परमेश्वर का सिंहासन करूबों पर रखा हुआ है और वो करूब चलते हैं. ఎందుకనగా దేవుని యొక్క సింహాసనము కెరూబుల మీద పెట్టబడింది. ఆ కెరూబులు తీసుకొని వెళ్తాయి. लेकिन यीशु जब वो सिंहासन छोड़कर आ गया, కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు, मनुष्य बनकर आ गया. ఆయన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. वो मेरे और आपकी तरह उसे पैदल पैदल चलना पड़ता है. నీ వలె నా వలె ఆయనకు కాలి నడకన నడవాల్సి వచ్చింది. थक जाता है, ఆయన అలసిపోతున్నాడు. उसे भूख लगती है, ఆయనకు ఆకలి వస్తుంది, उसे प्यास लगती है. ఆయనకు తప్పు చేస్తుంది. स्वर्ग में रहते हुए उसे ये सब बातों को सहना नहीं पड़ता था. పరలోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆయనకు సహించాల్సిన అవసరం
లేకుండే, लेकिन फिर भी वो उतर आया। అయినప్పటికీ నన్ను దిగి వచ్చాడు. जानता था मुझे क्या क्या सहना पड़ेगा, ఆయనకు తెలిసిన సహించాలని, फिर भी उतर आया। అయినప్పటికీ నన్ను దిగి వచ్చాడు. क्यों? ఎందుకు? कि वो हमसे प्रेम करता है। ఎందుకంటే వాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. हमारी किसी खूबी को देखकर नहीं आया, మనలో ఉన్న ఏదో మంచితనాన్ని చూసి రాలేదు, या हमारी किसी योग्यता को देखकर नहीं आया, మనలో ఏదో యోగ్యత ఉందని రాలేదు. बल्कि उसने देखा कि हम पाप में फंसे हुए हैं। కానీ ఆయన మాత్రం చూశాడు మనం పాపంలో పడి ఉన్నామని. मेरे प्यारों, हम दलदल में फंसे हुए थे, నా ప్రియులారా మనము మునిగిపోయి ఉన్నాం. हम अधर्म के नीचे दबे हुए थे, మనం అవినీతి లోపల మునిగిపోయి ఉన్నాం. मनुष्य जाति शाप के नीचे दबी हुई थी। మనుష్య జాతి అంతా కూడా శాపం కింద పడిపోయి ఉంది. मेरे प्यारों, शैतान लोगों को गुलाम बनाकर अपनी मर्जी से चला रहा था। నా ప్రియులారా సాతానుడు ప్రజలందరినీ బానిసలుగా చేసుకొని సాతాను యొక్క ఇష్ట ప్రకారంగా ప్రజలందరినీ నడిపిస్తూ ఉన్నాడు. मनुष्य अपने कर्मों के द्वारा निकलने का प्रयास कर रहे थे। మనుషులు మాత్రం తాము చేసే పనుల ద్వారా దాని నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేశారు. आप लोगों ने तपस्या के द्वारा छुटकारा पाने का प्रयास किया। అనేకులు కూడా తపస్సు ద్వారా దాని నుంచి బయటకు రావాలని విమోచన పొందాలని ప్రయత్నం చేశారు. बहुतों ने सोचा कि हम पेड़ों का चक्कर काटेंगे तो शायद छुटकारा मिल जाएगा। చాలా మంది ఆలోచించారు, ఎక్కడైనా బహుశా నేను చెట్ల చుట్టూ తిరిగినట్లయితే నాకు విముక్తి, విడుదల కలుగుతుందని, విమోచన కలుగుతుందని ఆలోచించారు. कुछ लोगों ने सोचा हम घाटों पर लेटेंगे, आग पर चलेंगे तो शायद छुटकारा हो जाएगा। కొంతమంది అనుకున్నారు కదా, నేను ముళ్ళ మీద నడిచినట్లయితే లేకపోతే ఆ యొక్క అగ్నిలో కనుక నడిచినట్లయితే మాకు బహుశా విడుదల కలుగుతుందని అనుకున్నారు. लेकिन मनुष्य ने जितना भी प्रयास किया वो फेल होता गया। కానీ మనుషుడు ఎంత ప్రయాసపడినా అవన్నీ విఫలమైపోయాయి. मनुष्य के पास कोई छुटकारा नहीं था। మనిషి దగ్గర ఏ యొక్క విడుదల మార్గం లేకుండే. इसलिए परमेश्वर नहीं चाहता था कि लोग नाश हो। అందుకని దేవుడు ప్రజలు నాశనం కావాలని కోరుకోలేదు. కాబట్టి अपने कर्मों के द्वारा जब छुटकारा नहीं मिला, ఎప్పుడైతే తమ క్రియల ద్వారా విమోచన దొరకలేదు, क्योंकि हमारे काम तो अच्छे धार्मिक काम तो मैंने चित्रों की तरह है। ఎందుకనగా మనం చేసే నీతి క్రియలు, మంచి పనులు కూడా ఆయన యొక్క సముఖంలో మురికి గుండెలాగా ఉన్నాయి. जब परमेश्वर ने देखा मनुष्य के पास कोई रास्ता नहीं है, ఎప్పుడైతే దేవుడు చూశాడో మనుష్యుని దగ్గర ఏ మార్గము లేదని, तो वो सृष्टिकर्ता परमेश्वर मनुष्य बनकर उतर आया। కాబట్టి సృష్టికర్త దేవుడే మనిషిగా భూమికి దిగి వచ్చాడు. केवल प्रेम के कारण, కేవలం ప్రేమిస్తున్నాడు కనుక. वो नहीं चाहता था मनुष्य जाति नाश हो जाए। ఆయన కేవలం మనుషులు నాశనం కావాలని కోరుకోలేదు. मेरे प्रियो, अगर वो चाहता तो मनुष्य को नाश करके एक नई सृष्टि बना सकता था। నా ప్రియులారా, ఒకవేళ తానే కనుక కోరుకొని ఉంటే మనుషులందరినీ నాశనం చేసి ఒక క్రొత్త సృష్టి చేసి ఉండేవాడు. उसे हमारी जरूरत नहीं है, ఆయనకు మన యొక్క అవసరం ఏమీ లేదు. उसकी जरूरत है। కానీ మనకే ఆయన యొక్క అవసరం ఉంది. लेकिन फिर भी उस सृष्टिकर्ता सामर्थ्य परमेश्वर को यह अच्छा लगा कि इस कमजोर, इस पाप में पड़े हुए मनुष्य के लिए धरती पर अवतार लेकर आ जाए। అయినా కానీ ఆ సృష్టికర్త అయిన దేవునికి ఆయనకు ఈ విధంగా అనిపించింది, ఈ బలహీనుడు పాపంలో పడిపోయిన ఈ మనుషుల కొరకు నేను ఒక మనిషిగా దిగి వెళ్తానని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. मेरे प्यारों, जब वो धरती पर मनुष्य बनकर चल रहा था, నా ప్రియులారా, ఎప్పుడైతే ఈ భూమి మీద మనిషిగా నడుస్తున్నాడు, जब वो यहूदियों को प्रचार कर रहा था, ఎప్పుడైతే ఆయన యూదులకు బోధిస్తున్నాడు, जब वो गिरफ्तारियों को प्रचार कर रहा था, ఎప్పుడైతే ఆయన గిరసినీయులకు ప్రసంగం చేస్తున్నాడు, वो सामरिया में घूमते हुए प्रचार कर रहा था, ఎప్పుడైతే సమరయంలో పట్టణంలో ఆయన వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు, बहुत से लोग उसे पहचान नहीं पाए, అనేకులు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. क्योंकि लोगों को ये समझ नहीं आया कि वो सर्वशक्तिमान परमेश्वर कैसे मनुष्य बनकर आ सकता है। ఎందుకనగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఈ సర్వశక్తుడైనటువంటి దేవుడు ఎలాగో ఒక మనిషిగా రాగలుగుతాడు అనే విషయాన్ని వాళ్ళు పట్టలేకపోయింది. వాళ్ళకి याजकों को समझ में नहीं आया, యాజకులకు అర్థం కాలేదు, महायाजक को समझ में नहीं आया, మహాయాజకులకు అర్థం కాలేదు, हेरोदेस राजा को समझ में नहीं आया, హేరోదు రాజుకు అర్థం కాలేదు, पिलातुस को समझ में नहीं आया। పిలాతుకు కూడా అర్థం కాలేదు. ఎందుకు? ये सोच से बाहर का बात है, ఎందుకంటే ఇది మన ఆలోచనకు మించిన విషయము, ये हमारी समझ से बाहर का बात है। ఇది మన అర్థం చేసుకునే శక్తికి మించిన విషయము. अगर अच्छे व्यक्ति के लिए कुछ करे, सहायता करे तो ये हो सकता है, ఎవరైనా ఒక మంచి వ్యక్తికి ఎవరైనా సహాయం చేస్తే బహుశా చేయొచ్చు. लेकिन हम पापियों के लिए वो सृष्टिकर्ता कैसे आ सकता है? కానీ పాపలమైన మన కొరకు ఆ సృష్టికర్త స్వయం ఏ విధంగా రాగలుగుతాడు? ఎందుకు? क्योंकि वो प्रेम करने वाला परमेश्वर है। ఆయన ప్రేమించే దేవుడు గనుక. हमारे प्रेम में
कपट है, మన యొక్క ప్రేమలో కపటం ఉంది, हमारे प्रेम में मतलब है, మన యొక్క ప్రేమలో స్వార్థం ఉంది, हमारे प्रेम के अंदर शुद्धता नहीं है, మన యొక్క ప్రేమలో పవిత్రత అనేది లేదు. लेकिन मेरे प्यारों वो निष्कपट प्रेम करता है, కానీ ఆయన నిష్కపటమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. वो एक प्रेम करता है क्योंकि वो सच में हमारा सृष्टि करता है, ఆయన ప్రేమిస్తున్నాడు ఎందుకనగా ఆయన నిజంగా మన సృష్టికర్త ఉన్నాడు. इसलिए वो मनुष्य बनकर धरती पर आ गया అందుకే ఆయన మనిషిగా మారి భూమి మీదకి వచ్చాడు. ताकि वो हमको बचाए, ఎందుకనగా మనల్ని రక్షించాలని. ना केवल वो मनुष्य बनकर आया, కేవలం మనిషిగా రావడమే కాకుండా आकर अच्छी शिक्षाएं दिया, ఆయన మంచి బోధనలు చేశాడు, परमेश्वर के मन की बातों को प्रकट करके दिया, దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సంగతులను ఆయన బయలుపరిచాడు. बल्कि अपना प्राण देकर हम मनुष्य के लिए कीमत दिया, అంతేకాకుండా తన ప్రాణం ఇచ్చి మనుషులమైన మన కొరకు వెల చెల్లించాడు. मेरे प्यारों हमें ये अनुग्रह के द्वारा उद्धार मिल गया है, నా ప్రియులారా, మనకు ఈ కృప చేతనే రక్షణ దొరికింది. हमने कोई कर्म के कारण उद्धार नहीं पाया, మనం చేసిన క్రియల ద్వారా మనం రక్షణ పొందుకోలేదు. हमारे किसी अच्छे गुणों के कारण हमें उद्धार नहीं मिला, మనం చేసిన ఏదో మంచి మన గుణాలను బట్టి మనకు రక్షణ దొరకలేదు. बल्कि ये उद्धार बिल्कुल फ्री है, కానీ ఈ యొక్క రక్షణ ఉచితమై ఉన్నది, बिल्कुल फ्री है, నిజంగా ఉచితమై ఉన్నది. हमने कुछ नहीं किया, మనం ఏమి చేయలేదు, हमने विश्वास किया, మనం ఏదైనా విశ్వసించాం. वो भी कब किया जब उसने अपना वचन हम तक पहुंचाया, అది కూడా ఎప్పుడైతే ఆయన తన వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చాడో అప్పుడు మనం విశ్వసించాం. जब उसने हमारी बुद्धि को खोल दिया, ఎప్పుడైతే ఆయన మన మనోనేత్రం తెరిచాడో, हमारी समझ को खोल दिया, ఎప్పుడైతే మన జ్ఞానంలో మన యొక్క బుద్ధిని తెరిచాడో, इसी कारण तेजो में सुसमाचार का प्रकाश हमारे जीवन में चमक पाया है, ఆయన మనోనేత్రము తెరిచిన కారణాన్ని బట్టి ఆ యొక్క సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించింది. हमें समझ में आ गया మనకు అర్థమైపోయింది हम पापी हैं, మనం పాపులమని, हम अधर्म में फंसे हुए हैं, మనం అవినీతిలో కోల్పోయామని, शाप के नीचे दबे हैं, మనం శాపంలో ఉన్నామని, हम शैतान की गुलामी में चल रहे हैं, మనం సాతాను యొక్క బానిసత్వంలో నడుస్తున్నామని, और जैसे हमने कर्म किया उसके अनुसार हम नरक में चले जाएंगे, ఎలాగైతే మనం పనిచేస్తున్నామో దాన్ని బట్టి మనం నరకంలోకి వెళ్తాము. और हम इस प्रकार से जी रहे थे, అలాగ బ్రతుకుతూ ఉంటుంది. हमारे पास कोई आशा नहीं थी, మన దగ్గర ఏ యొక్క నిరీక్షణ కానీ ఆశ లేదు. हमारे पास कोई भविष्य के लिए उम्मीद नहीं थी, మనకు భవిష్యత్తును కూర్చొని ఏ ఒక ఆశ కానీ నిరీక్షణ కానీ లేకుండా ఉంటుంది. हम ईश्वर रहित होकर चल रहे थे, మనము దేవుడు లేని వారిగా బ్రతుకుచుంటిమి. हम डर में जीते थे, మనము భయంలో బ్రతుకుతూ ఉండేవాళ్ళం. हम जो करना नहीं चाहते थे वो भी शैतान हमसे जबरदस्ती करवाता था, మనం ఏదైతే చేయాలని కోరుకోలేదో అది కూడా సాతానుడు బలవంతంగా మనతో చేపిస్తూ ఉండేవాడు. कोई उम्मीद नहीं थी, ఏ యొక్క ఆశ మనకు లేదు. तब उस समय में यीशु मनुष्य बनकर आया, ఆ సమయంలో యేసు మనిషిగా వచ్చాడు, हमें उद्धार दिया, మనకు రక్షణనిచ్చాడు. हमारे लिए फ्री है, అది మన కొరకు ఉచితము, लेकिन ये फ्री नहीं है, కానీ అది ఉచితం కాదు. हमारे लिए फ्री है, అది మన కొరకు ఉచితమే, हमें फ्री में मिल गया, మనకు ఉచితంగా దొరికింది. हमने सिर्फ अपने पापों से पश्चाताप किया, మనమైతే కేవలం మన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డామంటే, हमने अपने पापों को अंगीकार किया, మనం మన పాపములను ఒప్పుకున్నాం. हमने बोला प्रभु हमें माफ कर दे, మనం అన్నాం ప్రభువా నేను క్షమించానన్నాం. और उसने फ्री में हमें माफ कर दिया, ఆయన ఉచితంగానే మనల్ని క్షమించాడు. लेकिन मैं बताना चाहता हूँ ये माफी फ्री में नहीं है, కానీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ యొక్క క్షమాపణ ఉచితంగా దొరకలేదు. कि अगर परमेश्वर फ्री में माफ करता है तो वो पक्षपाती परमेश्वर है, ఒకవేళ ఆయన ఉచితంగానే క్షమిస్తే పక్షపాతి అయిన దేవుడు అవుతాడు. वो न्याय परमेश्वर नहीं है, ఆయన న్యాయవంతుడైన దేవుడు కాదు. लेकिन हमें फ्री में कैसे मिल गया, కానీ మనకు ఉచితంగా ఏ విధంగా దొరికింది? क्योंकि एक ने हमारे बदले में कीमत दिया है, ఎందుకనగా ఒక ఆయన మన కొరకు వేల చెల్లించాడు. एक ने क्रूस के ऊपर अपना खून बहाया, ఒకరు ఆ యొక్క శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. एक ने अपने मुंह पर थुकवा लिया, ఒక ఆయన తన ముఖం మీద ఊపి వేపించుకున్నాడు. एक ने अपने पीठ पर खोए खाए, ఒక ఆయన తన వీపు మీద కొరడాలు తిన్నాడు. एक ने अपने लहू को बहा दिया है, ఒక ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. उसने अपने सर पर कांटों का ताज रखवाया, ఆయన తన మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. यीशुमती ने भारी कीमत दिया है, యేసుక్రీస్తు ఒక భారీ వెలను చెల్లించాడు. जो सजा हमें मिलना चाहिए था ఏదైతే శిక్ష మనకు పడాల్సి ఉండిందో वो यीशुमती ने अपने ऊपर उठाकर कीमत दे दिया, యేసుక్రీస్తు ఆ శిక్షను తన మీద వేసుకొని ఆయన వెల చెల్లించాడు. तभी हमें छुटकारा मिला है, అప్పుడే మనకు విమోచన దొరికింది. इसीलिए बहुत लोगों को इस उद्धार की कीमत नहीं है, అందుకనే చాలా మందికి ఈ యొక్క రక్షణ విలువేంటో తెలియదు. हम बोलते हैं मैं परमेश्वर का मंदिर हूँ,
మనం అంటాం నేను దేవుని మందిరాన్ని, परमेश्वर का आत्मा मुझ में वास करता है, దేవుని ఆత్మ నాలో నివసిస్తుంది అని. लेकिन मेरे प्यारों ये मंदिर ऐसे ही नहीं बन गया है। నా ప్రియులారా ఈ యొక్క మందిరం ఒకే తయారు కాలేదు, उसे हमें खरीदना पड़ा। ఆయన మనల్ని కొనుక్కోవాల్సి వచ్చింది. दुनिया के धन से नहीं खरीदा है, ఆయన లోకంలో ధనంతో కొనుక్కోలేదు, कोई सोना चांदी से नहीं खरीदा है, ఏదో వెండి బంగారంతో కొనుక్కోలేదు, बल्कि अपना बहुमूल्य खून देकर उसने हमें खरीद लिया। కానీ తన విలువైన రక్తమునిచ్చి మనల్ని వెనుక్కున్నాడు. मेरे प्यारों जो सजा हमें मिलना चाहिए था वो उसको उठाना पड़ा। నా ప్రియులారా శిక్షతే మనకు రావాల్సిందో ఆయన తన ఎత్తుకున్నాడు. वचन कहते हैं पाप की मजदूरी तो मृत्यु है। వాక్యం చెప్తుంది పాపం వల్ల వచ్చి జీతము మరణము. जब आदम ने पाप किया तो परमेश्वर का क्रोध भड़क उठा। ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవుని యొక్క క్రోధము ఎక్కువైపోయింది, పెరిగిపోయింది. और इसलिए उसने उसको शाप भी दिया। అందుకని ఆయన శాపం కూడా చేశాడు. मनुष्य पाप पर पाप करता चला गया। ఇక మనుషుడు పాపం వెంట పాపం చేస్తూ వెళ్ళినాడు. मनुष्य जाति के ऊपर क्रोध पड़ा हुआ था। ఇక మనిషి జాతి మీద దేవుని యొక్క కోపము రగులుతూ ఉండింది. वो कोप अगर हमारे ऊपर आता तो हमारे बचने की कोई आशा नहीं थी। ఒకవేళ ఆయన దేవుని యొక్క కోపమే కనుక మన మీద వచ్చినట్లయితే, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినట్లయితే మనం ఏ విధంగా కూడా తప్పించుకునే ఒక ఉపాయం లేదు. लेकिन एक दिन प्रभु यीशु मसीह परमेश्वर और हमारे बीच में आकर खड़ा हो गया। కానీ ఒక దినాన ప్రభు యేసుక్రీస్తు దేవునికి మనకు మధ్యలో వచ్చి నిలబడ్డాడు. और जो कोप हम पर था वो यीशु ने अपने बदन पर ले लिया। మన మీదకి రావాల్సినటువంటి ఉగ్రత యేసుక్రీస్తు తన శరీరం మీద తీసుకున్నాడు. जो सजा हम पर आनी चाहिए थी वो उसने अपने ऊपर ले लिया। మనకు రావాల్సినటువంటి శిక్షను యేసుక్రీస్తు తన మీద తీసుకున్నాడు. आइए हम थोड़ा सा क्रूस के ऊपर के उसके दुखों को समझने का प्रयास करें। రండి కొద్దిగా మనము శిలువను గురించి, శిలువలో ఆయన పడినటువంటి దుఃఖమును గురించి కొద్దిగా అర్థం చేసుకుందాం. Isaiah chapter 53 verse 5। యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము। परंतु वह हमारे ही अपराधों के कारण घायल किया गया, वह हमारे अधर्म के कामों के कारण कुचला गया, हमारी ही शांति के लिए उस पर ताड़ना पड़ी कि उसके कोड़े खाने से हम लोग चंगे हो जाएं। మన అతిక్రమమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నరగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది। पिता परमेश्वर पूछ रहा है, తండ్రిని దేవుడు అడుగుతున్నాడు, हमारी ओर से कौन जाएगा? మనలో నుంచి ఎవరు వెళ్తారు అని। इस मनुष्य जाति को कौन छुड़ाएगा? ఈ యొక్క మనుష్య జాతిని ఎవరు విడిపిస్తారు? क्योंकि ये मनुष्य जाति हार गई है, ఎందుకంటే ఈ యొక్క మనుష్య జాతి ఓడిపోయింది, ये बच नहीं पा रहे हैं, వీళ్ళు రక్షింపబడలేకపోతున్నారు, इनके लिए कोई छुटकारा नहीं है। వీళ్ళ కొరకు ఏ యొక్క విమోచన లేదు। तो पिता पूछ रहा है, हमारी ओर से कौन जाएगा? తండ్రి చెప్తున్నాడు, ఇప్పుడు మనలో నుండి ఎవరు వెళ్తారు అని। यीशु कहता है मैं जाऊंगा, యేసు ప్రభువును నేను వెళ్తాను। और वो यीशु मनुष्य बनकर हमारे लिए बीच में आकर खड़ा हो गया, ఆ యేసు మనిషిగా మరి మనకు దేవునికి మధ్యలో నిలబడ్డాడు। और हमारे लिए आकर उसने बिचवाई किया, మన కొరకు మధ్యలో వచ్చి మధ్యవర్తిత్వాన్ని నిర్వహించాడు। हमारे पापों को उसके ऊपर लाद दिया गया, మన పాపంలో ఆయన మీద మోపబడ్డాయి, हमारे अधर्म उसके ऊपर ठहरा दिए गए, మన మీద ఉన్నటువంటి అవినీతి అధర్మం అంతా కూడా, అవినీతి క్రియలు అన్ని దుష్క్రియలని కూడా ఆయన మీద మోపబడ్డాయి। हम शापित थे, यीशु हमारे लिए शापित बन गया। మనము శాపము కింద ఉన్నాం కనుక మన కొరకు ఆయన శాపమాయను। उसने कोई अपराध नहीं किया, ఆయన ఏ యొక్క పాపము అపరాధం చేయలేదు। वचन क्या था, उसने गाली खाकर कभी गाली नहीं दी, ఆయన దూషించి బదులు దూషించలేదని వాక్యం చెబుతుంది। उसके जीवन में कभी कोई कमी नहीं था, ఆయన యొక్క జీవితంలో ఏ యొక్క లోపం లేదు। इसलिए उसके बारे में बहुत गवाहियां हम बाइबल में पढ़ते हैं। అందుకని ఆయనను గురించి అనేక సాక్ష్యాలు మనం బైబిల్లో చూస్తున్నాం। जिसने मारने के लिए उसे आज्ञा दिया, वो पिलातुस भी अपने हाथ धोकर प्रकट किया कि इसके अंदर कोई कमी नहीं है। ఎవరైతే కొట్టడానికి ఆజ్ఞాపించాడో అదే పిలాతు ఆయన చేతులు కడుక్కొని చెప్పాడు, ఈయన లోపల నాకు ఏ దోషం కనబడలేదని ఆయనే సాక్ష్యం ఇచ్చాడు। जो यहूदा इस्करियोती ने यीशु को पकड़वाया, वो भी पैसे वापस कर उसे छोड़ने की मांग करता है, क्योंकि वो जानता था ये निर्दोष है। ఎవరైతే ఆయనను అప్పగించారో అదే ఇస్కరియోతు యూదా ఆ యొక్క వెలినాలను పడేసి ఇక ఆయన విడిచిపెట్టండి, ఆయన లోపల నేను నిర్దోషిని అప్పగించానని ఆయన విడిచిపెట్టమని దాని తర్వాత ఆయన అడుగుతున్నాడు। पिलातुस की पत्नी ने भी गवाही दिया, ये व्यक्ति धर्मी है। పిలాతు యొక్క భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది, ఈయన నీతిమంతుడు సుమా అని।
जब महायाजक लोग सनेद्रिन में उस पर मुकदमा चला रहे थे, वहां भी दो गवाह आपस में नहीं मिले। ఎప్పుడైతే మహాయాజకులు ఆయన మీద నేరాన్ని మోపడానికి చూశారో ఆయనకు విరుద్ధంగా రెండు సాక్షులు దొరకలేదు। उन्हें कोई भी उसमें गलती नहीं मिली कि वो उस पे दोष लगा पाते। ఆయన లోపల ఏ తప్పు దొరకలేదు ఆయన మీద నేరం మోపడానికి। जो सूबेदार उसे क्रूस पर चढ़वा रहा था, वो भी बोलता है ये एक धर्मी व्यक्ति है। ఎవరైతే సైన్యాధిపతి ఆయనను శిలువెక్కిస్తున్నాడు ఆయన కూడా చెప్తున్నాడు ఈయన నీతిమంతుడు అని। लेकिन वचन कहता है वो अपराधों के कारण घायल किया गया। కానీ ఇక్కడ ఏమని రాయబడుతుందంటే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను। जब उसने कोई गलती नहीं किया, ఎప్పుడైతే ఆయన ఏ తప్పు చేయలేదు, जब वो पवित्र है, ఆయన పవిత్రుడే ఉన్నప్పుడు तो वो कौन से अपराधों के लिए घायल किया गया? మరి ఏ అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు? वचन लिखा है हमारे अपराधों के कारण घायल किया गया। వాక్యం రాబడింది మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడాడు। कैसे? ఎలా? उसने वो अपराध अपने ऊपर ले लिए। ఎందుకనగా ఆయన ఆ అతిక్రమములన్నీ కూడా తన మీద తీసుకున్నాడు। वो परमेश्वर से प्रार्थना करना, ఆయన దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, पिता इन्हें माफ कर, ये अपराध मैं अपने ऊपर लेता हूँ। ప్రభా దీన్ని క్షమించి ఈ యొక్క అతిక్రమాలన్నీ నేను నా మీద తీసుకుంటున్నాను। जब गसमना वाटिका में वो प्रार्थना कर रहा है, ఎప్పుడైతే గెత్సేమనే యొక్క తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడో वहां यही हो रहा है। అక్కడ ఇదే జరుగుతుంది। यीशु मसीह कहता है हे पिता, हो सके तो ये कटोरा मुझसे हट जाए। ఆయన అంటున్నాడు ఓ తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నె నా నుంచి తొలగించు అని। कुछ लोग बोलते हैं यीशु मसीह मृत्यु से या उस मार से डर रहा था। కొంతమంది అంటారు కదా యేసు ప్రభు మరణం నుంచో ఆ దెబ్బల నుంచో భయపడుతున్నాడని। वो मार से या उस मौत से नहीं डर रहा है। ఆయన ఆ దెబ్బల నుండి ఆ మరణం నుంచి భయపడలేదండి। वो कटोरा क्या है? ఆ యొక్క పాత్ర ఏంటిది? वो हम सबके पापों का कटोरा। ఆ గిన్నె ఏంటంటే మన అందరి పాపములైనటువంటి గిన్నె। वो पवित्र परमेश्वर, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, वो अति पवित्र है। ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు। स्वर्गदूत उसके सामने खड़े होकर चिल्लाते रहते हैं पवित्र पवित्र पवित्र, सेनाओं का यहोवा पवित्र है। పరిశుద్ధమైనటువంటి దూతలు ఆయన సముఖంలో పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి। उसे छोड़ और कोई पवित्र नहीं। ఆయనకు మినహా ఇంకెవరు పరిశుద్ధుడు కాదు। वो न्यायी परमेश्वर है। ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు। पाप के ऊपर न्याय करता है। ఆయన పాపమును తీర్పునిచ్చేవాడు। पाप के ऊपर दंड देता है। పాపమును ఆయన శిక్షించేవాడు। वो पाप से घृणा करता है। ఆయన పాపమును సహించుకునేవాడు। लेकिन आज वही पाप उसके ऊपर आने वाला है। కానీ అదే పాపము ఈ రోజు ఆయన మీదకి రాబోతుంది। वो उसके लिए असहनीय है। అది ఆయనకు ఇక సహింపలేనంతగా తయారైపోయింది। जिससे वो नफरत करता रहा, आज वो उसको अपने ऊपर उठाना पड़ेगा। ఏదైతే ఆయన ద్వేషిస్తున్నాడో అదే పాపాన్ని ఆయన తన మీద వేసుకోవాల్సి వస్తుంది। और ये उसके लिए बहुत कठिन था। ఇది ఆయనకు చాలా కఠినంగా ఉంది। इतना व्याकुल हो गया कि पसीने की जगह खून निकलने लगा। ఆయన ఎంతగా కరువులు పడ్డాడంటే బాధపడ్డాడంటే ఇక ఈ యొక్క చెమట వచ్చే దగ్గర రక్తం బయటికి రావడం మొదలైంది। मेरे प्यारो, यीशु मसीह क्रूस पर मर गया बोलना बहुत आसान है। నా ప్రియులారా, యేసుక్రీస్తు శిలువలో చనిపోవడం చెప్పడం చాలా సులభమే। पिछले दिनों में एक व्यक्ति मुझसे सवाल कर रहा था। గడిచిన దినాల్లో ఒక వ్యక్తి నాతో ప్రశ్న ఈ విధంగా అడిగాడు, अगर वो इतनी बुरी तरह मर गया तो वो परमेश्वर कैसे हो सकता है? ఒకవేళ ఆయన ఇంతగా నీచంగా చనిపోతే అసలు ఆయన దేవుడు ఎలా అవుతాడు అని। तो मैंने उनको बताया, అప్పుడు నేను ఆయనతో ఈ విధంగా చెప్పాను, वो इतना बुरी तरह मर गया इसीलिए वो परमेश्वर है। ఆయన ఎంతగా ఘోరంగా చనిపోయాడు అందుకే ఆయన దేవుడు అని చెప్పాను। क्यों? ఎందుకు? कि वो सृष्टिकर्ता पिता है। ఎందుకంటే సృష్టికర్త తండ్రి ఉన్నాడు। केवल पिता ही अपने बच्चों के लिए प्राण दे सकता है। కేవలం తండ్రి తన కుమారుల కొరకు ప్రాణం ఇవ్వగలడు। कोई पड़ोसी किसी के लिए प्राण नहीं देता। ఏ పక్కవాడు కూడా పొరుగువాడు కూడా తన ప్రాణం ఇవ్వడు। उसकी वो भारी कीमत बताती है, वो हमारा असली स्वर्गीय पिता है। ఆ యొక్క గొప్ప వెల ఆయన చెల్లించినటువంటి ఆ గొప్ప వెలను చెప్తుంది ఆయన మన పరలోకపు తండ్రి అని। मेरे प्यारो, उसने हमारे अपराधों को अपने ऊपर उठा लिया। కాబట్టి నా ప్రియులారా, మన అతిక్రమములన్నీ కూడా ఆయన తన మీద వేసుకున్నాడు। और वो अपराध उठाने के कारण क्या हुआ? ఆ యొక్క అతిక్రమాలన్నీ మీద వేసుకున్న కారణాన్ని బట్టి ఏమైంది? उसे घायल किया गया। ఆయన గాయపరచబడ్డాడు। उसे घायल किया गया। ఆయన గాయపరచబడ్డాడు। वो घायल क्यों हो रहा है? ఎందుకు ఆయన గాయపడుతున్నాడు? लोग उसे क्यों मार रहे हैं? ఎందుకు ప్రజలు కొడుతున్నారు ఆయన? कि वो हमारे अपराधों को अपने ऊपर उठा लिया। ఆయన మన అపరాధములను ఆయన మీద వేసుకున్నాడు। वचन कहता है उसने अपना मुंह न खोला।
వాక్యం చెప్తుంది ఆయన తన నోరు తెరవలేదని. वो क्यों मुंह नहीं खोल रहा है? ఎందుకైనా నోరు తెరవట్లేదు? वो मुंह खोल नहीं सकता। ఆయన నోరు తెరవలేదు. क्यों? ఎందుకు? क्योंकि वो पाप बना है, ఎందుకంటే ఆయన పాపముగా మారాడు. वो अपराध बना हुआ है, ఆయన అపరాధముగా మారాడు. मेरी गलतियों को, मेरी कमियों को उठाया हुआ है, నా యొక్క బలహీనతలు, నా అతిక్రమములను ఆయన ఎత్తుకున్నాడు. इसलिए वो अपना प्रतिपक्ष नहीं रख सकता। అందుకనే ఆయన తన తరపున ఏమీ వాదించడానికి లేదు. क्यों? ఎందుకు? कि उसको हक नहीं है। ఆయనకు హక్కు లేదు. हमें हक देने के लिए, మనకు హక్కు ఇవ్వడం కొరకు, हमें अधिकार देने के लिए మనకు అధికారం ఇవ్వడం కొరకు उसने अपने अधिकार को छोड़ दिया, ఆయన తన అధికారాన్ని విడిచిపెట్టాడు. इसलिए वो घायल किया गया, అందుకని ఆయన గాయపరచబడ్డాడు. अधर्म के कामों के कारण कुचला गया। మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. हमें कुचला जाना चाहिए था, మనం అసలు నలగొట్టబడాలి. हमारे मुंह पर थूका जाना चाहिए था, మన ముఖం మీద అసలు అవసరం ఉంది. हमारे हाथों को सजा मिलना चाहिए था, మన చేతులకు అసలు శిక్ష పడాల్సి ఉంది. हमारे पाँव को सजा मिलना चाहिए था, మన కాళ్ళకు శిక్ష పడాల్సి ఉంది. क्योंकि गलती तो हमने की थी, ఎందుకనగా పాపములు మనం చేశాం. उसने कुछ नहीं किया, ఆయన ఏం చేయలేదు. लेकिन కానీ वो उठा रहा है। ఆయన తన మీద ఎత్తుకుంటున్నాడు. क्यों? ఎందుకు? क्योंकि उसने मेरे अधर्मों को अपने ऊपर ले लिया, ఆయన నా దోషములు ఆయన మీద వేసుకున్నాడు. हमारी शांति के लिए उस पर ताड़ना पड़े। మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. आज हम बोलते हैं मेरे मन में शांति, ఈ రోజు మనం అంటున్నాం నా హృదయంలో శాంతి ఉంది అని. हम गवाही देते हैं जब से मैं यीशु के पास आया मुझे शांति मिल गई। మనం సాక్ష్యం చెప్తున్నాం, ఎప్పుడైతే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చానో నా హృదయంలో నెమ్మది దొరికింది, శాంతి ఉంది అని. लेकिन ये शांति हमें फ्री में नहीं मिली है, కానీ ప్రియులారా, ఈ యొక్క శాంతి మనకు ఉచితంగా దొరకలేదు. इस शांति के लिए उस पर ताड़ना पड़ी थी। ఈ యొక్క సమాధానం కొరకై ఆయనకు శిక్ష పడింది. वो हमें चंगाई देता है, ఆయన మనకు స్వస్థతనిస్తున్నాడు. उसके लिए उसे कोड़े खाने पड़े। దాని కొరకు ఆయన కొరడ దెబ్బలు తినాల్సి వచ్చింది. उसका 10 वचन भी पढ़िएगा। దాని పదవచనం గురించి చదువుకుందాం. तो अभी यहोवा को यही भाया कि उसे कुचले, उसी ने उसको रोगी कर दिया। जब वह अपना प्राण दोष बलि करे तब वह अपना वंश देखने पाएगा और बहुत दिन तक जीवित रहेगा। అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. मेरे प्रिय पिता उसे खुद कुचल रहा है। నా ప్రియులారా, తండ్రి ఆయన స్వయంగా నలగొడుతున్నాడు. अपने इकलौते पुत्र को कुचल रहा है। తన ఏకైక కుమారుణ్ణి ఆయన నలగొడుతున్నాడు. उसने कोई गलती नहीं किया फिर भी कुचल रहा है। ఆయన ఏ తప్పు చేయకుండా ఆయన నలగొడుతున్నాడు. क्यों? ఎందుకు? क्योंकि इसने हमारी सजा को अपने ऊपर ले लिया। ఎందుకంటే ఆయన మన శిక్షను తన మీద వేసుకున్నాడు. इसलिए परमेश्वर का पूरा गुस्सा परमेश्वर अपने बेटे के ऊपर उतार रहा है। కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, ఆయన ఉన్నటువంటి కోపమంతా కూడా తన కుమారుని మీద తీస్తున్నాడు. सबकी सजा जो हम पर आनी चाहिए थी वो यीशु के ऊपर डाल रहा है। మన అందరికీ రావాల్సినటువంటి శిక్ష మొత్తాన్ని కలిపి ఆయన యేసుకు ఇస్తున్నాడు. क्यों? ఎందుకు? हमें बचाने के लिए। మనల్ని రక్షించడానికి. मैं ये विषय आपको क्यों बता रहा हूँ? నేను ఈ విషయం అసలు మీకు ఎందుకు చెప్తున్నాను? ये सब बातें आपको अधिकतर लोगों को मालूम होंगी, మీలో చాలా మందికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి. लेकिन मैं चाहता हूँ कि हम नींव से इसको विषय को लेकर आगे आए। కానీ నేను పునాది నుంచి ఒక విషయాన్ని తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను. तभी हम इस बातों की गंभीरता को समझ पाएंगे। అప్పుడే ఈ యొక్క విషయంలో ఉన్నటువంటి గంభీరతను మనం అర్థం చేసుకోగలుగుతాం. क्योंकि यीशु मसीह अपना खून सिर्फ पापों से क्षमा करने के लिए नहीं दिया, యేసు ప్రభు తన రక్తాన్ని కేవలం పాపముల నుంచి క్షమించడం కొరకే ఇవ్వలేదు, बल्कि वो हमें अपना मंदिर बनाना चाहता था। కానీ ఇంకా ఆయన తన మందిరంగా మనల్ని మార్చాలనుకున్నాడు. क्योंकि उसका उद्देश्य कुछ और है, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఇంకేదో ఉంది. और वो उद्देश्य पूरा करने के लिए उसने अपना प्राण दिया है। ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. लेकिन आजकल की कलीसिया में लोग इन बातों को समझते नहीं है, కానీ ఈనాటి దినాల్లో సంఘంలో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. बस उनके
उनके लिए एक ही बात है, వాళ్ళ కొరకు ఒకటే విషయం, प्रभु यीशु हमारे पापों को क्षमा करना चाहता है। ప్రభువైన యేసు ప్రభు మన పాపాలను క్షమించాలని కోరుతున్నాడు। और दूसरी बात उन्होंने एक ही बात सीखा, यीशु के नाम में जो मांगो सब मिलेगा। రెండో విషయం ఇంకోటి నేర్చుకున్నాడు, యేసు నామములో ఏదైనా అడిగి నీకు దొరుకుతుంది। मेरे प्यारों, सिर्फ यही उद्देश्य मात्र नहीं है, నా ప్రియులారా కేవలం ఇదే ఉద్దేశం కాదు, बल्कि उसका उद्देश्य हमारे को कुछ और बनाने का है। దీనితో పాటుగా ఇంకా ఆయన ఉద్దేశం మనల్ని ఇంకేదో తయారు చేయాలని ఉంది। आदम को उसी उद्देश्य के साथ बनाया गया था, ఆదామును అదే ఉద్దేశంతో ఆయన తయారు చేశాడు। लेकिन आदम के जीवन में वो उद्देश्य खत्म हो गया क्योंकि वो पाप में गिर गया। ఆదాము యొక్క జీవితంలో ఆ యొక్క ఉద్దేశం అనేది మూలమైపోయింది, ఎందుకంటే ఆదాము పాపం చేశాడు కాబట్టి। और परमेश्वर ने समय समय पर नबियों के द्वारा वो उद्देश्य को प्रकट करना चाहा, కానీ ఆయా సమయంలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఆ యొక్క ఉద్దేశాన్ని బయలుపరచాలని కోరుకున్నాడు। लेकिन लोग नहीं कर पाए क्योंकि वो बंधनों में पड़े हुए थे। కానీ ప్రజలు అది చేయలేకపోయారు, ఎందుకంటే బంధకాల్లో ఉన్నారు కనుక। लेकिन यीशु मसीह आकर छुटकारा देकर, కానీ యేసు ప్రభు వచ్చి విమోచన ఇచ్చి वही योजना को दोबारा से शुरू किया है। అదే యొక్క ప్రణాళికను మళ్ళీ తిరిగి ప్రారంభించాడు। वो उद्देश्य जो आदम के समय में उसने रखा था, वो अब उसको पूरा करना चाहता है। ఏదైతే ఉద్దేశం ఆదాము తాను కలిగి ఉన్నాడో అది మళ్ళీ ఆయన చేయాలనుకుంటున్నాడు। इसलिए मैं बताना चाहता हूँ मेरे प्रियो, అందుకని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా, जो उद्धार हमें मिला है वो हमें फ्री में मिला है। ఏదైతే రక్షణ మనకు దొరికిందో అది ఉచితంగా దొరికింది, लेकिन वो फ्री नहीं है, కానీ అది ఉచితం కాదు। यीशु को वो भारी कीमत देना पड़ा। యేసుకు ఒక గొప్ప వెల చెల్లించాల్సి వచ్చింది। उसने भारी कीमत हमारे लिए दिया है। యేసు ప్రభు ఒక గొప్ప వెలను చెల్లించాడు। बहुत से लोग यीशु के पास आने के बाद बोलते हैं, చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తారు, यीशु के पास जब से आए हमारे जीवन में बहुत कष्ट हो गए। యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో మాకు ఎన్నో కష్టాలు శ్రమలు వస్తున్నాయంటారు। लेकिन मैं बोलता हूं मेरे प्रियो, अगर आप 1000 जिंदगी आपको मिल जाए, కానీ నేను చెప్తున్నాను ప్రియులారా, ఒకవేళ 1000 జీవితాలు నీకు దొరికినా और उस 1000 जिंदगी में आप बहुत कष्ट उठाएं, ఒక నీకు దొరికినటువంటి ఆ 1000 జీవితాలలో నువ్వు పడిన శ్రమలన్నీ కూడా तो भी आप यीशु के दुख का 1% नहीं उठा सकते। అవన్నీ కలిపినా కూడా యేసు క్రీస్తు పడ్డ శ్రమలో 1% కూడా నువ్వు భరించలేవు, क्योंकि उसने इतना कष्ट सहा, ఎందుకంటే ఆయన అంతగా శ్రమను అనుభవించాడు। क्योंकि उसने बिना गलती के कष्ट सहा, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయకుండా ఆ యొక్క శ్రమను అనుభవించాడు। उसने कोई अपराध नहीं किया था, ఏ పాపం చేయలేదు, फिर उसने कष्ट क्यों सहा? మరి ఎందుకు ఆయన శ్రమను అనుభవించాడు? एक ही वजह से। ఒకే ఒక కారణం। वो वजह क्या है? ఏంటిదా కారణం? वो हमसे प्यार करता है, ఆయన మనల్ని वो ప్రేమిస్తున్నాడు, हमसे प्रेम करता है, ఆయన మనల్ని वो ప్రేమిస్తున్నాడు, हमें मरता हुआ नहीं देख पाया, ఆయన మనల్ని మరణిస్తూ చూడలేకపోయాడు, हमें नाश होते हुए देख नहीं पाया, ఆయన మనం నాశనం అవుతూ చూడలేకపోయాడు, वो हमें नरक में जाते हुए देख नहीं पाया, ఆయన మనం నరకంకి వెళ్తూ చూడలేకపోయాడు, हमें स्ट्रगल करते हुए देख नहीं पाया। మన మీద కొట్టు బిట్టాడు అని చూడలేకపోయాడు। इसलिए वो अपने आप को प्रकट करने के लिए आ गया। అందుకని ఆయన తను తాను బయలుపరచుకోవడానికి వచ్చాడు। वो अपनी योजना को फिर से पूरा करना चाहता था, ఆయన తన యొక్క ప్రణాళికను మళ్ళా పూర్తి చేయాలని వచ్చాడు। लेकिन उसके लिए हमें उस गंदगी से छुड़ाकर ऊपर खड़ा करना था, కానీ ఆ యొక్క మురికి నుంచి మనల్ని విడిపించి అవన్నీ నిలబెట్టాలని ఉంది। और इसीलिए उसने मेरे प्रियो हमें छुड़ाया है। అందుకనే నా ప్రియులారా ఆయన మనల్ని విడిపించాడు। ना केवल हमें पाप से आजाद किया, మనల్ని పాపం నుంచి स्वतंत्र చేయడమే కాకుండా बल्कि वचन के बीज के द्वारा एक नया मनुष्य हमारे अंदर डाला है। కానీ వాక్య బీజం ద్వారా ఒక నూతన పురుషుని మన లోపల సృజించాడు। हम नया जन्म पाए हुए लोग हैं, మనము కొత్తగా జన్మించిన వారము। एक नया मनुष्य तो हमारे अंदर पैदा किया गया, మన లోపల ఒక నూతన పురుషుడు సృజింపబడ్డాడు। और मेरे प्रियो उसके साथ ही अपना पवित्र आत्मा भी हमें दिया। అంతేకాకుండా ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను కూడా మనకి ఇచ్చాడు। यीशु मसीह हमारे अंदर हमारे हृदय में वास करता है, యేసుక్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నాడు। इसलिए हम उसका मंदिर बन गए। అందుకనే మనం ఆయనకు మందిరముగా మారాము। लेकिन इतना ही काफी नहीं है, కానీ ఇంతటితో సరిపోదు, बल्कि उससे आगे भी उसकी एक योजना है। కానీ దీని తర్వాత కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది। सिर्फ हमें मंदिर बना लेना काफी नहीं है, కేవలం మనల్ని మందిరముగా చేసుడే అంతటితో ఆగిపోలేదు, बल्कि वो अपनी सामर्थ्य तक हमारे द्वारा प्रकट करना चाहता है। అంతేకాకుండా తన యొక్క శక్తిని సామర్థ్యములను మన ద్వారా బయలుపరచాలని ఆయన చూస్తున్నాడు। इसलिए एक वचन पढ़िएगा, అందుకనే ఒక వాక్యాన్ని చదువుతున్నాం। उत्पत्ति 1 अध्याय उसका 26वां वचन, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం। चैप्टर 1 वर्स 26।
ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము परमेश्वर ने कहा मनुष्य को अपने स्वरूप के अनुसार अपनी समानता में बनाए और वो समुद्र की मछलियों, आकाश के पक्षियों और घरेलू पशुओं और सारी पृथ्वी पर सब रेंगने वाले जंतुओं पर जो पृथ्वी पर रेंगते अधिकार रखें। దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏ విధంగా కాకని పలికెను। मेरे प्यारो, परमेश्वर ने मनुष्य को अपने स्वरूप में बनाया। దేవుడు ప్రజలను మనిషిని తన యొక్క స్వరూపంలో చేశాడు। जब स्वरूप की बात करते हैं तो लोगों के मन में एकदम से विचार आता है हमारे जैसे कान, नाक, हमारा जैसा स्ट्रक्चर होगा। స్వరూపం అనగానే ప్రజల మనసులో హృదయంలో ఈ విధంగా ఉంటుంది, మన లెక్కనే ముక్కు, కళ్ళు, చెవులు ఉంటాయని। ऐसा नहीं है मेरे प्रियो, అలా కాదండి ప్రియులారా, परमेश्वर आत्मा है। దేవుడు ఆత్మలో ఉన్నాడు। उसने हमें अपने गुणों से भरा है। ఆయన తన యొక్క గుణముల ద్వారా మనల్ని నింపాడు। उसने अपना स्वभाव हमें दिया है। ఆయన తన యొక్క స్వభావమును మనకు ఇచ్చాడు। और मनुष्य जो पहला बनाया गया वो परमेश्वर के स्वभाव के अनुसार बनाया गया। మొదటి మనుషుడు తయారు చేయబడ్డప్పుడు దేవుని యొక్క స్వభావంలో అనుసరించి తయారు చేయబడ్డాడు। और पाप करने से पहले वो पवित्र था। పాపము చేయడానికి ముందు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు। परमेश्वर का अपना स्वरूप, धार्मिकता, पवित्रता उसके अंदर थी। దేవుని యొక్క స్వరూపము అనగా పరిశుద్ధత, నీతి ఆయన లోపల ఉంది। और परमेश्वर की इच्छा थी कि वो उसे अपनी समानता तक लेकर आए। దేవుని యొక్క కోరిక ఏంటంటే దేవుడు తనకు సమానంగా ఆయన చేయాలని కోరుకున్నాడు। जब आदम बनाया गया वो परमेश्वर की समानता में नहीं था। ఎప్పుడైతే ఆదాము చేయబడ్డాడో దేవునికి సమానంగా చేయబడలేదు। लेकिन इस वचन में परमेश्वर वो योजना को प्रकट कर रहा है कि मैं उसे अपनी समानता में लेकर आऊंगा। ఈ యొక్క వచనంలో దేవుడు తన యొక్క ప్రణాళికను బయలుపరుచున్నాడు, నేను ఆయనను నా యొక్క సమానత్వానికి తీసుకొని వస్తాను అని। परमेश्वर ने उसे क्यों बनाया? ఎందుకు దేవుడు చేశాడు? 2 कारण है। 2 కారణాలండి। तो वो पृथ्वी के ऊपर वास कर उसको अपने अधिकार में रखे और अधिकारी बनकर चले। ఒకటే మన భూమి మీద ఉంటూ తన యొక్క అధికారం అంతా చలాయిస్తూ ఆయన అధికారంగా ఉండాలని, साथ ही साथ वो परमेश्वर की समानता में बढ़ता जाए। రెండోది ఆయన దేవునికి సమానంగా ఎదగాలని। लेकिन आदम ने पाप कर वो अधिकार को खो दिया। కానీ ఆదాము పాపం చేసి తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు। वो स्वरूप भी उसके अंदर से निकल कर चला गया। ఆ యొక్క స్వరూపం కూడా ఆయన లోపల వెళ్ళిపోయింది। पवित्रता हट गई, పరిశుద్ధత తొలగిపోయింది, दुष्टता आ गई, దుష్టత్వం వచ్చేసింది। वो पवित्र आदम अब भ्रष्ट हो गया है। ఇలా పరిశుద్ధమైనటువంటి ఆదాము ఇప్పుడు భ్రష్టుడైపోయాడు। वो गुण जो पवित्रता में थे वही गुण अब भ्रष्टता में हो गए। ఇప్పుడు ఆ పరిశుద్ధతలో ఏదైతే గుణాలు ఉండేవో అవి ఇప్పుడు భ్రష్టత్వంగా మారిపోయాయి। భ్రష్టత్వంలో ఆ గుణాలు విపరీతమైపోయాయి। परमेश्वर की समानता में बढ़ने की बजाय वो पाप में गिर गया। దేవుని యొక్క సమానత్వానికి ఎదిగేదానికి బదులుగా ఆయన పాపంలో పడిపోయాడు। जो अधिकार उसे मिला था वो उससे छीन लिया गया। ఆయనకు దొరికినటువంటి అధికారము ఆయన నుంచి దొంగిలింపబడింది। कि शैतान की आज्ञा को मान लिया, शैतान की बात को मान लिया तो शैतान का गुलाम हो गया। సాతాను యొక్క మాట విన్నాడు, కారణాన్ని బట్టి సాతానుకు బానిసైపోయాడు। इसलिए सारा अधिकार जो आदम का था वो शैतान के पास चला गया। అందుకని ఆదాము దగ్గర ఉన్నటువంటి సమస్త అధికారం సాతాను దగ్గరికి వెళ్ళిపోయింది। लेकिन यीशु मसीह ने छुटकारा देकर हमें छुड़ा लिया है। కానీ యేసుక్రీస్తు విమోచనను మనకిచ్చి ఆయన మనల్ని విడిపించాడు। वो चाहता है हम दोबारा उसके स्वरूप में आ जाएं। ఆయన కోరుకుంటున్నాడు తిరిగి మనం ఆయన యొక్క స్వరూపంలోనికి తయారు కావాలని। इसीलिए उसने अंदर में एक भीतरी मनुष्य दिया है। అందుకనే ఆయన మనలో కూడా ఒక అంతరంగ పురుషుని సృజించాడు। इसलिए उसने हमें अपना मंदिर बनाया है। అందుకనే ఆయన మనలను తన మందిరముగా తయారు చేసుకున్నాడు। इसलिए उसने अपना आत्मा हमारे अंदर दिया है। అందుకనే ఆయన తన యొక్క ఆత్మను మనకు ఇచ్చాడు। ताकि हम इस पवित्र आत्मा की सहायता से మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకొని उस भीतरी मनुष्य के समान बन जाए ఆ యొక్క అంతరంగ పురుషునికి సమానంగా ఎదగాలని, और उसके स्वरूप में दोबारा आ जाए। ఆయన యొక్క స్వరూపంలోకి తిరిగి మనం రావాలని। प्रभु ने बोझ को तो हटा दिया, దేవుడైతే భారం అయితే తొలగించాడు, पाप को तो हटा दिया, పాపం అయితే తొలగించాడు। लेकिन अभी भी हमारे बाहरी मनुष्य में हमारा पुराना स्वरूप पड़ा हुआ है। కానీ మన యొక్క బాహ్య పురుషుల్లో మన యొక్క పాత స్వరూపం ఇంకా నిలిచి ఉంది। मिलाप के तंबू में और हम में फर्क क्या है? ప్రత్యక్ష గుడారంలో మనలో తేడా ఏంటి? और ये बताकर मैं यहाँ आज बंद करूंगा ఇది చెప్పి నేను ఈ దినం వరకు ఇక్కడ నేను ముగిస్తాను। और फिर इस विषय को हम कल और परसों में
जब जब प्रभु समय देगा हम उसको समझने के लिए प्रयास करेंगे। ఈ యొక్క విషయాన్ని రేపు ఎల్లుండి ఎప్పుడెప్పుడైతే దేవుడు సమయాన్ని ఇస్తాడో అప్పుడు మనం దాన్ని ధ్యానం చేస్తాం। हमारा विषय मिलाप का तंबू है మన యొక్క విషయము ప్రత్యక్ష గుడారమై ఉన్నది। और मैं ये इतनी सब बातें इसलिए बताया ताकि हम समझे परमेश्वर हमसे क्या चाहता है। నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అసలు మన నుండి ఏం కోరుకుంటున్నాడని అర్థం చేసుకోవాలని। मिलाप का तंबू पवित्र बनाना है, ప్రత్యక్ష గుడారము పరిశుద్ధంగా నిర్మించాలి, निवास के योग्य बनाना है, అది దేవునికి నివాస స్థలంగా ఉన్నట్లుగా యోగ్యమైనదిగా చేయబడాలి, नमूने के अनुसार बनाना है మూడోది మాదిరి చొప్పుననే చేయాలి। और सब कुछ चेक करने के बाद परमेश्वर का सामर्थ अंदर आया। ఎప్పుడైతే దేవుడి వీటన్నిటి పరీక్షించిన తర్వాత దేవుని మహిమ దానిలో దిగింది। परमेश्वर एक चीज को चेक कर रहा है, దేవుడు ఒక్కొక్క విషయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు। जैसा मैंने नमूना दिया वैसा है या नहीं है, నేను ఏ విధంగానైతే మాదిరిని ఇచ్చానో ఆ మాదిరి చొప్పున మీరు చేసారా లేదా అని, जैसा मैंने बताया वैसा है या नहीं है, నేను ఎలాగైతే చెప్పానో అలా ఉందా లేదా, काम पूरा हुआ है या नहीं है। పని పూర్తయిందా లేదా। और 40 अध्याय में हम जब पढ़ते हैं ఎప్పుడైతే 40వ అధ్యాయంలో మనం చదువుతామో तो हम देखते हैं परमेश्वर की एक चीज को चेक कर रहा है। దేవుడు ఒక్కొక్క విషయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు। और जब सब कुछ ठीक था ఎప్పుడైతే అన్ని కూడా సరిగ్గా ఉన్నాయో तब परमेश्वर का सामर्थ मिलाप के तंबू में उतर आया। అప్పుడు దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం మీద దిగింది। लेकिन हम पर अनुग्रह हुआ। కానీ మన మీదనేమో కృప వచ్చింది। जब हमें मंदिर बनाया है ఎప్పుడైతే మనల్ని మందిరంగా చేశాడో अभी हम पूरे पवित्र नहीं बने, మనం ఇంకా పూర్తిగా పవిత్రంగా మారలేదు। हमारे सब पापों को यीशु ने धो दिया, మన యొక్క అన్ని పాపాలను యేసుక్రీస్తు కడిగాడు, अपनी पवित्रता हमें दी है, తన యొక్క పరిశుద్ధతను మనకిచ్చాడు। लेकिन हम अभी पवित्र नहीं, కానీ మనం ఇంకా పవిత్రులు కాలేదు। हम उसकी पवित्रता में आना है। మనము ఆయన యొక్క పవిత్రతలోనికి ఎదగాలి, లేక ఆయన పవిత్రతలోనికి రావాలి। आज जो पवित्रता हम लेकर चल रहे हैं, మనం ఏదైతే పరిశుద్ధతను మనం తీసుకొని నడుస్తున్నామో, जो उद्धार का वस्त्र हम लेकर चल रहे हैं, ఏదైతే రక్షణ వస్త్రాన్ని మనం తీసుకొని నడుస్తున్నామో ये हमारा नहीं है, అది మనది కాదు, ये यीशु के द्वारा दिया गया है। యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడింది। लेकिन हम खुद भी उस पवित्रता में आना है। కానీ మనము స్వయంగా కూడా అదే పరిశుద్ధతలోనికి ఎదగాలి। इसलिए वो कहता है అందుకని ఆయన అంటున్నాడు, पवित्र बनो, పరిశుద్ధమై ఉండుడి। उस पवित्रता की खोजियो जिसके बिना कोई प्रभु को कदापि ना देखेगा। పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడడు కనుక ఆ పరిశుద్ధతను మీరు వెంటాడుడి అంటున్నాడు। दूसरी बात, రెండో విషయం, हमें निवास स्थान बना लिया, वो हमें अपना मंदिर बना लिया, ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు, మనల్ని మందిరంగా చేసుకున్నాడు। लेकिन आज भी हमारे अंदर वो संपूर्ण योग्यता नहीं है जो मंदिर में होनी चाहिए। కానీ ఈ రోజు కూడా మనలో ఆ సంపూర్ణ యోగ్యత లేదు। ఒక మందిరంలో ఉండాల్సినటువంటి సంపూర్ణ యోగ్యత ఇంకా మనలో లేదు। हम गीत गाते हैं, మనం పాటలు పాడుతున్నాం, मैं परमेश्वर का मंदिर हूँ, నేను దేవుని మందిరాన్ని అని, मैं परमेश्वर का मंदिर हूँ। నేను దేవుని మందిరాన్ని అని। ये उसके अनुग्रह के द्वारा है, అది కేవలం కృప ద్వారా, ये उसने अपनी पवित्रता दी है इसलिए है, అది ఆయన యొక్క తన పరిశుద్ధతను ఇచ్చాడు కనుకనే, क्योंकि उसने अनुग्रह करके हमारे अंदर एक नया मनुष्य दे दिया, ये इसलिए है। ఆయన కృప చూపించి మన లోపల ఒక నూతన పురుషుణ్ణి ఇచ్చాడు, అందుకనే ఇది। ये इसलिए है क्योंकि उसने अपना आत्मा हमारे अंदर दे दिया है। ఆయన తన యొక్క ఆత్మను మన లోపల ఇచ్చాడు కనుకనే ఈ విధంగా మందిరంలో ఉన్నాం। लेकिन हमारे अपने बाहरी मनुष्य में अभी तक वो योग्यता संपूर्ण नहीं है। కానీ మన బాహ్య పురుషుల్లో ఆ యోగ్యత ఇంకా సంపూర్ణంగా రాలేదు। तीसरा, మూడోది, मिलाप का तंबू नमूने के अनुसार था, ప్రత్యక్ష గుడారం మాదిరి చొప్పుననే చేయబడింది। लेकिन क्या हम नमूने के अनुसार हैं? ఏంటి మనం మాదిరి చొప్పునే ఉన్నామా? क्या वचन के नमूने के अनुसार हम संपूर्ण रीति से चल रहे हैं? ఏంటిది మనము వాక్యం యొక్క మాదిరి చొప్పున సంపూర్ణ రీతిగా మనం నడుస్తున్నామా? नहीं, లేదు, अभी भी बहुत कमियां हैं। ఇంకా ఎన్నో బలహీనతలు ఉన్నాయి। इसलिए मेरे प्यारों, हम मंदिर तो बन गए, అందుకని అప్పుడు మన మందిరం అయితే అయ్యాము, उसका आत्मा आकर हमें बस तो गया, ఆయన ఆత్మ వచ్చి మనలో నివసిస్తుంది కానీ, लेकिन हमें योग्य बनना अभी बाकी है। కానీ మనం ఇంకా యోగ్యులుగా మారడం
మిగిలి ఉంది. हमें जो बनाया है वो उसके अनुग्रह के कारण बनाया है। ఆయన ఏదైతే మనల్ని చేశాడో ఆయన కృప ద్వారా చేశాడు. हमें योग्य बनना बाकी है। మనం యోగ్యులంగా మారడం అనేది మిగిలి ఉంది. जो योग्यता हमें मिली है, जो कारण हमें मिला है, वो उसके अनुग्रह के कारण है। ఏదైతే యోగ్యత మనకు దొరికిందో, ఏదైతే మనకు ఇవ్వబడిందో అది కేవలం ఆయన కృప ద్వారా ఇవ్వబడింది. इसलिए मिलाप के तंबू की मानिंद हमें इन तीनों बातों में परिपूर्ण होना अभी बाकी है। కాబట్టి ప్రత్యక్ష గుడారం మాదిరిగా ఈ 3 విషయాల్లో మనము కూడా పరిపూర్ణంగా కావాల్సిన అవసరం ఉంది. इसलिए मैंने ये बातों को इतना लंबा लेकर आया। అందుకని ఈ విషయం నేను ఇంత విస్తరించి చెప్పాను. मिलाप का तंबू तो योग्य बनने के बाद परमेश्वर आया। ప్రత్యక్ష గుడారము యోగ్యమైనదిగా తయారు చేయబడిన తర్వాత దేవుని మహిమ దిగింది. हम योग्य नहीं है, మనం యోగ్యులముగా లేవు. ना पहले थे, ముందుగా ఇదివరకు కూడా మనం యోగ్యులం కాము, ना अभी है, ఇప్పుడు కూడా యోగ్యులముగా లేవు. लेकिन परमेश्वर चाहता है योग्य बने। కానీ దేవుడు కోరుకుంటున్నాడు మనం యోగ్యులముగా కావాలని. जो कुछ हमें मिला है वो अनुग्रह के कारण मिला है। కాబట్టి మనకి ఏదైతే దొరికిందో అది కేవలం కృప ద్వారానే దొరికింది. उसने अनुग्रह के अंदर ढांप कर हमको रखा है। ఆయన తన కృప చేత కప్పి మనలో ఉంచాడు. इसलिए बपतिस्मा ले लिया काफी नहीं है, కాబట్టి బాప్తిసం తీసుకోవడంతో సరిపోదు, बल्कि हमें योग्य बनना है। కానీ మనం యోగ్యులముగా మారాలి. हमने जो स्वरूप खो दिया वो वापस पाना है। ఏదైతే స్వరూపాన్ని కోల్పోయామో అది తిరిగి పొందుకోవాలి. जो पवित्रता हमने खो दी उसको पाना है। ఏదైతే పరిశుద్ధతను మనం కోల్పోయామో తిరిగి పొందుకోవాలి. जो योग्यता आज है, जो पवित्रता है, जो धार्मिकता है, वो यीशु की है, जो उसने अनुग्रह के कारण हमें दी है। ఏదైతే యోగ్యత, పరిశుద్ధత, పవిత్రత ఏదైతే మనకు ఉందో అది యేసు తన యొక్క అనుగ్రహం ద్వారా మనకి ఇచ్చినది. और अनुग्रह से ढांप कर वो हमें मौका दे रहा है कि हम अपने उद्धार के काम को पूरा करें। ఆయన కృప చేత మనల్ని కప్పి ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంది? మనం రక్షణను సంపూర్తి చేసుకోవాలని. मेरे प्यारों, हमें बनना अभी बाकी है। కాబట్టి మనం తయారయ్యేది ఇంకా మిగిలి ఉంది. जो जितना हम अभी तक बन गए हैं, ఇప్పుడు వరకు ఏదైతే తయారయ్యామో ये परमेश्वर के अनुग्रह के कारण है। ఇది కేవలం ఆయన యొక్క కృప కారణంగా. पवित्र आत्मा हमें बना रहा है పరిశుద్ధాత్ముడు మనల్ని తయారు చేస్తున్నాడు. और भी बनाकर संपूर्ण करेगा। ఆయన ఇంకా తయారు చేసి సంపూర్ణంగా చేస్తాడు. जो आदम ने खो दिया वो हमें वापस पाना है। ఏదైతే ఆదాము కోల్పోయాడని మనం తిరిగి పొందుకోవాలి. आदम ने क्या खोया? ఆదాము ఏది కోల్పోయాడు? अब परमेश्वर के स्वरूप को खो दिया। ఆదాము దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. वो पवित्रता को खो दिया। ఆయన పరిశుద్ధతను కోల్పోయాడు. प्रभु यीशु ने वो शुरुआत करके हमें अनुग्रह से दे दिया। ప్రభు యేసుక్రీస్తు ఆరంభించి ఆయన యొక్క కృపతో మనకి ఇచ్చాడు. लेकिन बाहरी मनुष्य में अभी तक वो स्वरूप पूरा नहीं आया है। కానీ బాహ్య పురుషుల్లో ఇంకా స్వరూపం పూర్తిగా రాలేదు. वो बदलना है, అది మనం మారాలి. अंदर की मानिंद बदलना है। అంతరంగంలో ఉన్న మాదిరిగా మనం బాహ్యంలో మారాలి. आदम ने जो समानता में बनने का मौका खो दिया, ఈ ఆదాము ఏదైతే దేవుని సమానతలో ఎదగడానికి ఏదైతే అవకాశం కోల్పోయాడో मुझे और आपको वो मौका आज दोबारा मिला है। నీకు నాకు తిరిగి అవకాశం దొరికింది. वो मौका हमारे पास दोबारा है। ఆ యొక్క అవకాశం తిరిగి మన దగ్గర ఉంది. अब हम उसकी समानता में बन सकते हैं, ఇప్పుడు మనం ఆయనకు సమానులుగా మారగలము. क्योंकि प्रभु ने हमें आजाद कर दिया। ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. और आदम ने जो अधिकार खो दिया था, ఆదాము ఏదైతే అధికారం కోల్పోయాడు, राज्य करने का अधिकार, రాజ్యం చేసే అధికారం, हम वो अधिकार को वापस पाना है। మనం అధికారాన్ని తిరిగి పొందుకోవాలి. और उसके लिए हमें उसके योग्य मंदिर बनना है। దాని కొరకు మనం ఆయనకు యోగ్యమైన మందిరంగా మారాలి. हम नाम के मंदिर है, మనం ఇప్పుడు పేరుకు మందిరాలు, लेकिन योग्यता भी आनी बाकी है। కానీ ఇంకా యోగ్యత రావాల్సింది మిగిలి. अनुग्रह के द्वारा मंदिर है, మనం కృప ద్వారా మందిరంగా ఉన్నాం. कृपा के द्वारा, अनुग्रह के द्वारा उसने मंदिर बना दिया। తన యొక్క అనుగ్రహం ద్వారా కృప ద్వారా మనం మందిరంగా చేశాడు. और हम अनुग्रह से ढपे हैं, మనం కృప చేత కప్పబడి ఉన్నాం. लेकिन उसके आने से पहले కానీ ఆయన రావడానికి ముందే हमें संपूर्ण बदलना है। మనం సంపూర్ణంగా మారిపోవాలి. याद रखिएगा, గుర్తుంచుకోండి, ये अनुग्रह हमेशा के लिए नहीं है। ఈ యొక్క కృప ఎప్పుడూ ఉండదు. परमेश्वर का अनुग्रह असीमित है। దేవుని యొక్క కృప అనంతమైనది. परमेश्वर का अनुग्रह इटर्नल है, దేవుని యొక్క కృప శాశ్వతమైనది. लेकिन हमारे लिए वो इटर्नल नहीं है। కానీ మన కొరకు అది శాశ్వతమైనది కాదు. हमारे लिए वो हमेशा के लिए नहीं है। మన కొరకు అది ఎప్పటికీ ఉండేది కాదు. एक समय सीमा है। ఎందుకంటే దానికి ఒక సమయ నిర్ధారణ ఉంది.
क्या समय सीमा है? ఏంటి చెప్పున్న సమయ సీమ? जब तक हम जीवित है तब तक अनुग्रह है, ఎప్పటి వరకు అయితే బ్రతుకున్నామో అప్పటి వరకే కృప. या जब तक यीशु मसीह नहीं आता अनुग्रह है. ఎప్పటి వరకు యేసుక్రీస్తు రాడో అప్పటి వరకే కృప. हमें मालूम नहीं हम कब मरेंगे, మనకు తెలియదు ఎప్పుడు మనం చనిపోతాము. उसके बाद अनुग्रह नहीं मिलेगा, దాని తర్వాత కృప దొరకదు, उसके बाद न्याय मिलेगा. దాని తర్వాత తీర్పు ఉంటుంది. यीशु जब तक नहीं आता, ఎప్పటి వరకు యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి రాడు, हमारे पास अनुग्रह है, మన దగ్గర కృప ఉంది. लेकिन एक बार यीशु आ गया, ఒకసారి యేసుక్రీస్తు వచ్చాడంటే उसके बाद अनुग्रह उठा लिया जाएगा, దాని తర్వాత కృప ఎత్తబడుతుంది, फिर मौका नहीं है. దాని తర్వాత అవకాశం ఉండదు. इसलिए हमें डरते और कांपते हुए अनुग्रह समाप्त होने से पहले अपने उद्धार के काम को पूरा करना है. అందుకనే భయముతో వణుకుతో ఈ యొక్క కృప ముగియక ముందే మన రక్షణ కార్యమును సంపూర్తి చేసుకోవాలి. और वो तभी होगा అది ఎప్పుడవుతుందంటే जब हम भीतर वाले की तरह बाहर का भी बन जाएंगे. ఎప్పుడైతే మనము ఈ అంతరంగ పురుషుడు వల్ల బాహ్య పురుషుడు కూడా మారుతాడప్పుడే. इसलिए उसने नमूना दिया है, అందుకని ఆయన మాదిరిని ఇచ్చాడు, उसने नियम दिया है, అందుకని ఆయన నియమాలు ఇచ్చాడు. उसके अनुसार पवित्र होना है, ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలి, उसके अनुसार निवास स्थान होना है. ఆయనను అనుసరించిన నివాస స్థలంగా ఉండాలి. तभी हम उन बातों को वापस पाएंगे जो आदम में खो गई है. అప్పుడు మనము ఏదైతే ఆదము కోల్పోయాడో అవి తిరిగి పొందగలుగుతాం. अभी मैंने आपको ये चारों तरफ समरी दिया है, నేను ఇప్పుడు నలువైపులా మీకు ఒక సమ్మరీని ఇచ్చాను, సారాంశాన్ని ఇచ్చాను, एक आउटलाइन आपको दिया है. నేను ఒక అవుట్లైన్ మీకు ఇచ్చాను. अब इसी को हम गहराई से समझने का आने वाले दिनों में प्रयास करेंगे. దీన్ని మనం లోతుగా రానున్న దినాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయాసపడతాం. हम क्या क्या करना है? మనం ఏం చేయాలి? हम स्वरूप वापस पाना है. మనం ఆయన స్వరూపాన్ని తిరిగి పొందుకోవాలి. हमारे अंदर एक स्वरूप बनाकर दे दिया, ఆయన మన లోపల ఒక స్వరూపాన్ని తయారు చేసి ఇచ్చాడు, लेकिन बाहर वाला उस स्वरूप में अभी नहीं आया. కానీ బాహ్యంగా ఆ యొక్క స్వరూపం ఇంకా రాలేదు. हम उसकी समानता में आना है. మనం ఆయనకు సమానత్వంలోకి రావాలి. हमारे अंदर वाला उसकी समानता में है, మన అంతరంగంలో ఉన్నవాడు అంతరంగ పురుషుడు ఆమె సమానతలో ఉన్నాడు, लेकिन बाहर वाले को समानता में लाना है. కానీ ఈ యొక్క బాహ్య పురుషుడు కూడా ఆమె సమానతలోకి తీసుకొని రావాలి. अंदर वाला अधिकारी है, అంతరంగంలో ఉన్నవాడు అధికారంతో ఉన్నాడు, लेकिन बाहर वाले में वो अधिकार अभी तक आया नहीं. ఈ బాహ్యంలో ఇంకా అధికారం రాలేదు. उसको हमें पाना है. దాన్ని మనం పొందుకోవాలి. उसके लिए क्या होगा? దాని కొరకు ఏం చేయాలి? हमें उसके मन के अनुसार का बनना पड़ेगा. అప్పుడు మనం ఆయన హృదయాన్ని అనుసరించి తయారు కావాలి. मेरे मन के अनुसार नहीं, నా యొక్క ఇష్టం ప్రకారంగా కాదు, हमारी अपनी इच्छा के अनुसार नहीं, మన యొక్క కోరిక ప్రకారంగా కాదు, कोई पास्टर की इच्छा के अनुसार नहीं, ఏదో పాస్టర్ యొక్క ఇష్ట ప్రకారంగా కాదు, कोई संस्था की इच्छा के अनुसार नहीं, ఏదో సంస్థ యొక్క ఇష్ట ప్రకారంగా కాదు, बल्कि उसकी इच्छा के अनुसार हमें बनना पड़ेगा. కానీ ఆయన యొక్క ఇష్ట ప్రకారంగా లేక ఆయన చిత్త ప్రకారంగా తయారు కావాలి. तभी हम बन पाएंगे. అప్పుడే మనం తయారగలుగుతాం. आइए अपनी आंखों को बंद करें, हम प्रार्थना करें. రండి మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. प्रभु जब ये 3 दिन आपने हमें दिया है, ప్రభువా నీవు ఎప్పుడైతే ఈ 3 దినాలు మాకు ఇచ్చావో, प्रभु तू हमें बेदार कर. ప్రభువా మమ్మల్ని జీవింపచేయి. प्रभु जब ये दिन आपने हमें दिया है, ప్రభు ఎప్పుడైతే ఈ దినాలు మాకు ఇచ్చావో, प्रभु हम अपने आप को तेरे वचन के दर्पण में देख सके. మేము మమ్మల్ని మేము నీ యొక్క వాక్యమును అర్థంలో చూసుకోవాలి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముదకి చూడకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముదకి చూడకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. శరీరం పాటనుంది మహిమ శరీరం పాట
మహిమ శరీరం పొందుటకై మహిమాత్మతోలను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతోలను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా హల్లెలూయా దేవునికి నిత్య స్వార్థముగా దేవునికి నిత్య స్వార్థముగా Hallelujah, 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 hallelujah.
hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, hallelujah, hallelujah, hallelujah. ప్రార్థన. దయగల మా ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నన్ను మమ్మల్ని మీ సంఘాన్ని మీరు ప్రేమించి ఈ 4 దినములు ఈ మిర్యాలగూడ ప్రాంతంలో మిషన్లో కూర్చోవడానికి అయా దూతలు తినని స్తోత్రములు, ఇజ్రాయేల్ ప్రజలు భుజించని పరలోక మన్నా ఆ జీవాహారం తినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి మీకు వాక్యాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభువా, రేపు ఉదయకాలం ప్రభువా, ధ్యానకాలం ప్రభువా, సాయంకాలం దేవా, ఉన్న ప్రతి కుడిక ప్రభువా ఈ దాసుని అభిషేకించి మీరు బహుబలముగా వాడుకోమని ప్రతిమార్చడం సహాయం చేయండి. ఇక్కడ కేవలం ప్రభువా మీరు మాత్రం ప్రత్యక్షపరచబడాలి. మీ భావపాత్ర విక్రమణ దేవా స్తోత్రం చెల్లిస్తున్నాము. అయా మీటింగ్ ప్రభువా తండ్రి, ప్రదేశానికి దేవా ఆ దేవుని సమస్త రాజ్యములు దొరికింది దైవమా, ప్రతి ఒక్కరు మీ రాజ్యం స్థాపించబడాలి. మీ మహిమ కనబడాలి దేవా. మేమందరము దేవా తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనేక బుద్ధిగా కనగలుగువా తండ్రి. మేమందరి ప్రభు మీకు వాక్యము ద్వారా మనసులక్షణని ప్రతిలాడుచున్నాము. ఇలా ప్రతి మాట అందరి జీవితాల్లో 20, 30, 40 నిరంతరమే ప్రతి సహాయం చేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము కూర్చున్నందరికీ సకల పరిశుద్ధ గాక. ఆమేన్.